పేరెంట్ గురువు అని మీకు వరల్డ్ వైడ్‌గా పేరు. అయితే నా డౌట్ ఏంటంటే, మనం పెరిగాం, అంతకంటే పెద్దలు పెరిగారు, తరతరాలుగా పిల్లలు పెరుగుతూనే ఉన్నారు. కొత్తగా ఇప్పుడేంటి ఈ పేరెంటింగ్‌కి అంత ఇంపార్టెన్స్? ఇప్పుడు మీరే ఉన్నారు. ఇప్పుడు మీ ఫాదరు కొట్టారనుకోండి ఆ ఫాదర్‌కి ఏముంటది మైండ్‌లో, కొడితేనే వీడు సరిగ్గా అవుతాడు. కానీ దంచడం వల్ల వాట్ హీ వెంట్ త్రూ అన్నది మీకు తెలుసా? అంటే మీరు పిల్లల్ని పెంచే విధానాన్ని కర్మ సిద్ధాంతానికి ముడిపెట్టి చెప్తారా? పిల్లలు మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళని పడుకునేటప్పుడు నువ్వు నాకు ఎంతో అమూల్యం యాజ్ ఎ చైల్డ్‌గా. ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అఫర్మేషన్స్ చెప్పేదాన్ని నేను. కానీ మీరు చెప్పే సిద్ధాంతం కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది నాకు. తల్లిదండ్రులకు పిల్లలే జ్ఞానాన్ని ఇస్తారు అన్న. కరెక్ట్. బాబుకి వచ్చిన ఇష్యూ కూడా మనం చెప్తాం ఇలా చేయరా అని. కాదు, మీ ఇష్యూని బాబుని అడగండి దీన్ని ఎలా సాల్వ్ చేయాలని. హీ కెన్ టెల్ బెటర్ దెన్ యూ. ఇప్పుడు పిల్లాడికి ఎగ్ తింటే బలం, లేదంటే ఎగ్ తింటే ఆరోగ్యం అని చెప్తారు. కానీ వాడికి నచ్చదు ఎగ్. తల్లి ఎడ్యుకేట్ అవ్వాలి. ఏది కూడా బలవంతాన పెడితే అది రివర్స్ అవుతుంది బాడీలో. అట్లా ఎన్నో సత్యాలు తెలియక వాళ్ళని సఫర్ చేస్తున్నారు సార్. అదే నా బాధ. కాదండి, ఇప్పుడు కొందరు పేరెంట్స్ పిల్లల మీద తప్పు చేయగానే ఇట్లా రుద్రులు అయిపోతారు. శివుడు మూడో కన్ను తెరుస్తారు, కోపం వచ్చి కొట్టడం తిట్టడం చేస్తారు. నిజంగా అది ఆ తప్పు వలన వాళ్ళు చేస్తే తప్ప, లేదంటే వీళ్ళని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లా? వాళ్ళ తండ్రి వీళ్ళని కొట్టాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొడుకుగా ఉన్నప్పుడు చిన్నప్పుడు, ఈ తండ్రి ఏమనుకుంటాడంటే కొట్టడం వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నా అనుకుంటాడు. ఈ మధ్య విడాకులు ఎంత ఎక్కువైనాయో మీరు చూస్తున్నారు. విడాకులు తీసుకునే వాళ్ళని కూడా యూనివర్స్ శిక్షిస్తుందా? ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉన్నారు. ఇప్పుడు వైఫ్ హస్బెండ్కి విడాకులు ఇస్తుంది అనుకోండి, అయితే ఈమె కర్మ ఇంకా పోలేదన్నట్టు. ఈమె ఎవరిని చేసుకున్నా ఇలాంటి హస్బెండ్ దొరుకుతాడు. ఒకవేళ పెళ్ళే చేసుకోకపోతే పిల్లలు సేమ్ బాధనిస్తారు, ఎందుకంటే ఆ కర్మ ఇంకా ఉంది కదా. అనుకుంటే పంచభూతాలు కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్తారు. ఎట్లా సాధ్యం? భాషాన్ని కూడా మీరు పడమని అడగొచ్చు, పడొద్దని అడగొచ్చు. ఇది నాకు ఒక 100 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? మనం ఎలా పెరిగామో అలా పెంచాలని ప్రయత్నిస్తున్నామా, లేక పిల్లలు ఎలా పెరగాలో అలా పెంచాలని ప్రయత్నిస్తున్నామా? మరి ఈ టాపిక్ ఇది ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో అత్యంత ముఖ్యమైన కీలకమైన టాపిక్. మరి ఈ అద్భుతమైన విషయాన్ని మనకు కర్మ సిద్ధాంతం ద్వారా బోధించడానికి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు అనిరుద్ధ మిర్యాల గారు. తనని హనుమ అంటాం. మనకు తెలుసు, ఇప్పుడు తను ప్రపంచవ్యాప్తంగా వే టు మోక్ష ఫౌండేషన్ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా మనలోని శారీరక మానసిక రుగ్మతల్ని, దైవశక్తిని మనలోకి ఆవాహన చేసుకోవడం ద్వారా ఎలా పరిష్కరించుకోవచ్చు అనేది వే టు మోక్ష ఫౌండేషన్ యొక్క ప్రధాన లక్ష్యం. దానికోసం అనిరుద్ధ గారు ప్రపంచవ్యాప్తంగా నిర్విరామంగా అహరహం కష్టపడుతున్నారు. మరి ఈరోజు పిల్లలు మన ఆస్తుల, పిల్లలు మనం తయారు చేసిన వస్తువుల కాదు కదా. ఈ పిల్లలు మన కర్మబంధాలే కాకుండా వాళ్ళు డిఫరెంట్ సోల్స్. వాళ్ళు మనం చెప్పినట్లల్లా ఆడాల్సిన యంత్రాలు కాదు అని స్పష్టంగా చెప్తూ పిల్లల పెంపకం పట్ల ఒక దిశ నిర్దేశించబోతున్నారు అనిరుద్ధ మిర్యాల గారు. దాని మీద ఒక అద్భుతమైన పుస్తకం కూడా రాశారు. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చెప్తారు. ఇవాళ అమెరికా నుంచి వచ్చి మన స్టూడియోలో ఉన్నారు. సో మేడం ద్వారా ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగుంది. సో చాలా థ్యాంక్ యూ మ్యామ్, అంత దూరం నుంచి వచ్చారు. ముఖ్యంగా గతంలో మనం చేసిన ఇంటర్వ్యూలు ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యాయో మనం చూసాం. అంటే చాలా సెన్సేషన్ యూట్యూబ్లో. మీ ద్వారా కొన్ని వేల మంది జీవితాలు బాగుపడడం అనేది ఇప్పటికే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మ్యామ్. ఐఎమ్ సో హ్యాపీ మీరు మళ్ళీ రావడం అనేది. సో ఏంటి మేడం, మన పిల్లలే కదా, మన రక్త మాంసాలే కదా, వాళ్ళు వేరంటారేంటి? అంటే మనము సోల్ పరంగా చూసుకుంటే పిల్లలు మనం సెలెక్ట్ చేసుకుంటారు, మనం పిల్లల్ని సెలెక్ట్ చేసుకోం. ఓకే. అంటే మన డిజైన్లో పార్టే వాళ్ళు. ఇప్పుడు మనకి కొన్ని కర్మలు ఉంటాయి అనుకోండి, పిల్లలు ఉన్నప్పుడు ఒక తల్లికి కాలు ఇరుగుతుంది, పిల్లలు సేవ చేయాల్సి వస్తుంది, అది ఆల్రెడీ వాళ్ళ కర్మ ఉంటుంది. సో పిల్లలు కూడా వాళ్ళవి మ్యాచ్ చేసుకుని ఈ పేరెంట్స్ నాకు కావాలి అనుకుంటే
అవి మ్యాచ్ చేసుకుంటారు. అంటే Okay. వాళ్ళు అక్కడ సేవ చేయాల్సిన కర్మని తెచ్చుకుంటారు అనమాట. అచ్చా అచ్చా తెచ్చుకుని దానికి అనుగుణంగా వాళ్ళు మేనేజ్ చేసుకుని వస్తారు. Hmm. సో దే ఆర్ ఓకే విత్ దట్. ఓకే అయితే ఇప్పుడు ఒక కొట్టే తండ్రి ఉన్నాడు అనుకోండి, సో ఆ కర్మల్ని కూడా అలా డిజైన్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే కానీ అక్కడ ప్రతి ఒక్కటి చేంజ్ చేయొచ్చు. చేయొచ్చు ఇప్పుడు మనది కర్మను కర్మ గుణంగా వెళ్తే ఇంకా మనం పుట్టుక ఏం అంటే అఫ్ కోర్స్ అదే కర్మలోంచే మనం నేర్చుకుంటాం. కర్మ నిర్దేశించిన తర్వాత మనం ఎవరం మార్చడానికి అంటే అంటే మనకి ఫ్రీ విల్ ఉంటుంది. అచ్చా అది ప్రతి దాంట్లో ఉంది వేదాలలో. అచ్చా మీరు రైట్కి వెళ్ళొచ్చు, లెఫ్ట్కి వెళ్ళొచ్చు, మీ ఓకే ఇష్టం. ఓకే రైట్కి వెళ్తే యాక్సిడెంట్ అయ్యేది ఉంటుంది. సో అది మీ సోల్ కనుక అది యాక్సిడెంట్ అయితేనే నేను ఇవన్నీ నేర్చుకుంటాను ఓకే అని మీరు అనుకుంటేనే రైట్కి వెళ్తారు. ఒకవేళ మీరు జనరల్గా కూడా నాలెడ్జ్ సంపాదించుకుంటూ నేర్చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరు అవును. లెఫ్ట్కి వెళ్తారు ఆటోమేటిక్గా. అంటే Okay. మీకు చాయిస్ ఉంది. అది ఓకే అంటే మీరు నాకు ఎలా తెలుస్తుంది రైట్కి వెళ్తే యాక్సిడెంట్, చాయిస్ ఉందంటారు ఏంటి, అవును. నేనే డిసైడ్ చేస్తానేంటి అంటే మీ సోల్కి తెలుసు ఓ రైట్కి వెళ్తే ఇప్పుడు నా బాడీకి నేను తెచ్చుకున్న ఈ బాడీకి కాలు ఇరుగుతుందని తెలుసు. అచ్చా కానీ కాలు ఇరుగుతేనే నేను నేర్చుకుంటా. సోల్ పట్టించుకోదు పెయిన్ ఇది అది ఏది అచ్చా, పట్టించుకోదు. అచ్చా, వచ్చింది నేర్చుకోవడానికి, ఓన్లీ నేర్చుకోవడం మీదే ఫోకస్ చేస్తుంది సోల్. ఓకే ప్లస్ కర్మల్ని రిలీజ్ చేసుకోవడానికి, అదే అనుభవించి రిలీజ్ చేసుకోవడానికి. ఓకే ఒకవేళ మీరు లెఫ్ట్ వెళ్తారు, మీకు అవసరం లేదు నేర్చుకోవడం, ఆల్రెడీ అది నేర్చేసుకున్నారు. రైట్ కాలు ఇరిగితే మీరు నేర్చుకోవాల్సింది నేర్చేసుకున్నారు ముందే. ఓకే ఏదో ఒక గురువుని అచ్చా, పట్టుకోనో లేకపోతే బుక్స్ చదివో నేర్చేసుకున్నారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది, మీరు లెఫ్ట్కి వెళ్తారు. సో మరి ఈ కర్మ ఏమవుతుంది, ఈ కర్మ ఏదైతే కాలిరిగే కర్మ ఉంది, కర్మ అనేది కంపల్సరీ అనుభవించాలి. మీరు అవును ప్రతి దగ్గర చదివారు. అవును దాన్ని ఎలా అనుభవిస్తారంటే మీ డ్రీమ్లో అనుభవిస్తారు. డ్రీమ్లో కాలిరుగుతుంది. కొంతమంది లేచి అంటారు నేను భయంతో లేచాను డ్రీమ్లో, నాకు అందులో యాక్సిడెంట్ అయింది, నాకు భయం వేస్తుంది అవుతుందేమో అంటారు. సో అక్కడ ఆల్రెడీ నువ్వు అనుభవించావు, అచ్చా యాక్సిడెంట్ అయింది, పెయిన్ ఫీల్ అయినవు, బాధపడ్డవు, భయపడ్డావు, రైట్? అక్కడ అనుభవించేసినావు కదా, అది అనుభవమే కదా. అది అనుభవం కాదా? మీరు భయపడలేదా, మీకు భయం కాలేదా, నా పిల్లలు ఎట్లా అని కూడా అక్కడ ఫీల్ అవుతారు. కరెక్ట్ సో అది కరెక్టే. ఇప్పుడు మన రామానుజుల వారు డ్రీమ్స్ అన్నది మీలోంచే వచ్చినాయి, అంటే మీ జన్మల్లో మీరు చేసినవి వచ్చేవి డ్రీమ్స్ అని చాలా క్లారిటీతో చెప్పారు. ఓకే సో అది మనకు సనాతన ధర్మం నుంచి మనకి ఉంది. ఓకే సో భృగు మహర్షి కూడా ఆయన భృగు సంచిత అనే దాంట్లో ఈ డ్రీమ్స్ అన్నది ఎలా వస్తాయి, దాన్ని ఎలా డికోడ్ చేయాలి, ఎందుకోసం ఏ డ్రీమ్ వస్తుంది, మనం ఏమి డే టైంలో అడుగుతారు చూడండి మీరు, అవును నాకు ఎందుకు ఇది వచ్చింది, లేకపోతే దీనికి మీనింగ్ ఏంటి, అవును ఐదర్ మీకు ఏదో ఒక యూట్యూబ్ ద్వారా లేకపోతే ఎవరో కొటేషన్ ద్వారా ఆన్సర్ వస్తుంది, ఓకే లేకపోతే మీకు డ్రీమ్లో ఆన్సర్ వస్తుంది. ఓకే సో కొంతమంది ఎందుకు మరి ఆ మాస్టర్స్ వచ్చి మీకు ఎలా చెప్పాలి, ఒక హనుమంతుల వారు ఉన్నారు, మీరు ఆయన్నే అడుగుతారు క్వశ్చన్, ఆయన వచ్చి మీకు ఎట్లా చెప్తాడు, ఏదో ఒక విధంగా అయితే మీకు చెప్పాలి కదా ఆయన ఎనర్జీ. సో ఐదర్ డ్రీమ్లో అన్నా మీకు అనుభవంలోకి తీసుకొస్తారు దానికి ఆన్సర్ని. సో కొంతమందికి డ్రీమ్స్ గుర్తుండవు, కొంతమందికి గుర్తుంటాయి. సో గుర్తున్న వాళ్ళు కూడా అర్థం కాదు, ఇది నేను అడిగిన క్వశ్చన్ అక్కడ ఆన్సర్ వచ్చిందని. చాలా రేర్గా పీపుల్ రియలైజ్ అవుతారు ఎవరికైతే దీని మీద జ్ఞానం ఉందో వాళ్ళే. కానీ మీకు ప్రతి ఒక్క దానికి మీరు ఎలాంటి పర్సన్ అయినా, మంచి చెడు డస్ నాట్ మ్యాటర్ యూనివర్స్కి. సో మీరు ఎలాంటి పర్సన్ అయినా మీరు ఒక క్వశ్చన్ మనసా వాచా కర్మను అడిగితే మీకు ఆన్సర్ వస్తుంది. మీ ఓన్ సోల్ అయినా మీకు ఆన్సర్ ఇస్తుంది. మీ సోల్కి పాస్ట్ ఫ్యూచర్ అన్నీ తెలుసు. ఎవరో హనుమంతుల వారు వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. సో మీ సోలే ఒక స్టోరీ చేసి మీకు చూపిస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు మీరు పేరెంట్ గురువు అని మీకు వరల్డ్ వైడ్గా పేరు. అవును. అయితే నా డౌట్ ఏంటంటే, మనం పెరిగాం, అంతకంటే పెద్దలు పెరిగారు, తరతరాలుగా పిల్లలు పెరుగుతూనే ఉన్నారు, కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెంచుకుంటూ వస్తారు కదా. కొత్తగా ఇప్పుడు ఏంటి ఈ పేరెంటింగ్కి అంత ఇంపార్టెన్స్? అయితే ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు మీ ఫాదరు కొట్టారనుకోండి, ఆ ఫాదర్కి ఏముంటుంది మైండ్లో, కొడితేనే వీడు సరిగ్గా అవుతాడు, లేకపోతే సిగరెట్ పట్టిండు, స్కూల్కి వెళ్ళలేదని తెలుస్తుంది, వచ్చి 4 దంచని నేను వాడు స్కూల్ పోలే అంటారు. ఇది చాలా కామన్గా చెప్తారు ఇండియాలో. కానీ దంచడం వల్ల వాట్ హీ వెంట్ త్రూ అన్నది మీకు తెలుసా? అంటే మీరు కొట్టించుకుంటే మీకు తెలుసు మీరు ఏం గో త్రూ అయ్యారో. మీరు కొట్టినప్పుడు మీకు తెలియదు కదా, మీరు మంచి ఉద్దేశంతోనే కొడుతున్నారు, కానీ వాళ్ళకి బ్లాక్స్, భయాలు, వాళ్ళకి పర్మనెంట్ భయాలు అవుతాయి.
అంటే వాళ్ళ జాబ్కి వెళ్ళినా భయమే, ఇంటర్వ్యూ చేయడానికి భయమే, వాళ్ళ ప్రోగ్రెస్ని మీరు ఆపేస్తున్నారు. ఓకే. ఫ్యూచర్లో వారికి వైఫ్ గట్టిగా మాట్లాడినా భయమే వాళ్ళకి, అవును. లేక ఒక జంతువుని చూసినా భయమే, ఒక మనిషి గట్టిగా మాట్లాడినా భయమే. ఎందుకు? మీరు మనుషుల యందు భయాలు క్రియేట్ చిన్నప్పుడే చేశారు. చిన్నప్పుడు మీరు కొట్టొచ్చు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి శక్తి లేదు, అవును. రైట్? చిన్నగా ఉంటారు. ఇంకోటి మనము మొదటి నుంచి ఏం నేర్పించాం? తండ్రైనా తల్లైనా ఏది చెప్పినా నువ్వు వినాలి అని, వినాలి, ఎదురు పడొద్దని. సో వాళ్ళకి అది తెలియదు. నువ్వు చేసే తప్పు అని చేయబట్టుకొని చెప్పాలి అన్నది కూడా వాళ్ళకి తెలియదు, రైట్? అవును. సో వాళ్ళు అసహన స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి అసహన స్థితిలో ఉంటే మన ఇది చూపిద్దామని చూస్తాం, మన శక్తి. అది వైఫై కానివ్వండి, పిల్లలే కానివ్వండి. అవును. సో పిల్లల్ని ఇప్పుడు ఎప్పుడైతే తల్లి కూడా ఇరిటేషన్ ఉంటే పిల్లల మీద చూపిస్తుంది. అవును. ఇప్పుడు ఒక హస్బెండ్ వీళ్ళ మీద ఇరిటేషన్ ఉంటే అది మళ్ళీ వెళ్ళి పిల్లల మీద పడుతుంది ఫైనల్గా. అవును. పిల్లలు ఎవరికి చూపించుకోవాలి? దాన్ని రిలీజ్ చేసుకోలేరు వాళ్ళు. చేసుకోలేరు. అది బ్లాక్స్ లాగా ఉండిపోతాయి. ఇప్పుడు పెళ్లి లేక డివోర్స్లు ఎందుకు అవుతున్నాయి అనుకున్నారు? ఈ బ్లాక్సే వాళ్ళకి అది క్రియేషన్ డివోర్స్ కిందకి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ పాత వస్తువులు, బ్లాక్స్, ట్రామాస్, ఇవన్నీ కూడా మీకు ఎట్లా వస్తాయి బయటికి? ఇప్పుడు తల్లి తండ్రి కొట్లాడుకుంటూ కనబడ్డారు. ఆ పెరిగిన అబ్బాయి అయినా అమ్మాయికైనా అది కామన్గా కనిపిస్తుంది. కానీ వచ్చిన పార్ట్నర్ డెలికేట్, వాళ్ళు చాలా అసలే కొట్లాడకుండా ప్రేమతత్వంతో పెరిగారు. ఇప్పుడు ఈ అమ్మాయి రఫ్గా ఉన్నా, అబ్బాయి రఫ్గా ఉన్నా ఎదుటి పార్ట్నర్ తట్టుకోలేరు. బట్ ఈ అబ్బాయినా అమ్మాయి అయినా పాతగా ఎలా పెరిగారో అలాంటి వ్యక్తిత్వంతో వస్తారు. మంచి చెడు అన్నది అక్కడ పక్క పెట్టియండి అక్కడ. సో ఆ వ్యక్తిత్వం అది కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు. అందుకే చూడండి, కొంతమంది గట్టిగా అరుస్తూ ఆర్గ్యూ చేస్తూ కూడా అది కరెక్ట్ అంటారు, అది తప్పని వాళ్ళు అనుకోరు. వీళ్ళు నార్మల్ అనుకుంటారు. ఆ పెరిగిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా డెలికేట్గా ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి అది ఇంట్లో అలవాట్లేదు. ఇప్పుడు మా ఇంట్లో అసలు ఎప్పుడు మా పిల్లలు ఎక్స్పోజ్ అవ్వలేదు. ఒక ఆర్గ్యూ అంటూ ఉంటుంది, తల్లిదండ్రులు కొట్లాడుకుంటారు, ఇంకోటి ఉంటుంది, అప్సెట్ అవుతారు, ఇది ఎక్స్పోజ్ అవ్వలేదు అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి వచ్చే అమ్మాయి కనుక కొంచెం రఫ్గా గట్టిగా అన్నట్టు ఉంటే వీళ్ళకు కష్టం అవుతుంది, తట్టుకోలేరు. సో ఆ రీజన్తోనే ఎక్కువ మటుకు డివోర్స్లు అవుతాయి. సో మీరు చిన్నప్పటి నుంచి పెంపకం అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్. సో నువ్వు పిల్లల్ని పుట్టట్లేదు అని డిప్రెషన్లోకి వెళ్తారు. ఎప్పుడైనా నువ్వు పిల్లలు పుట్టక ముందు వాళ్ళని ఎలా పెంచాలో నేర్చుకోవాలని ఆలోచించావా? ఒక పెళ్లి చేసుకోకముందు ఒక అత్తమామని ఎలా చూడాలి, ఒక హస్బెండ్ని ఎలా చూడాలి, ఒక వైఫ్ని ఎలా చూడాలి అని నేర్చుకుంటున్నావా నువ్వు? దబ్బా పెళ్ళవట్లేదని డిప్రెషన్లోకి వెళ్తారు తల్లిదండ్రులు వీళ్ళు. కానీ ఆ పెళ్ళికి ముందు నేర్చుకోవాల్సినవి కరెక్ట్ వేగా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావాలి అన్నది డే 1 నుంచి మనం మాట్లాడే ప్రతి మాట అమ్మాయికి కూడా బ్లాక్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది అది ఏదైనా హెల్ప్ కోసము పిలిచిన హస్బెండ్ని, కొత్త పెళ్ళై ఉంది, ఎవరూ తెలియదు అమ్మాయికి, ఆ హస్బెండ్ అన్నదే ట్రస్ట్ ఉంటుంది, అప్పుడే నువ్వు పిలుచుకుంటూ కొంగును ముడేస్తున్నావా అని డైలాగ్ అంటారు. అంటే అది అమ్మాయికి బ్లాక్గా మారదా? సో అట్లా ప్రతి మాట. ఇంకా పిల్లలకి ఇంకా అసలు మీకు పిల్లల అప్పుడు కనుక మీరు బ్లాక్స్ క్రియేట్ చేస్తే అది చచ్చే వరకు పోవు, అన్లెస్ వాళ్ళు మా లాంటి మెడిటేషన్స్కి అంటే ఇట్లా హీలింగ్స్కి వచ్చి. ఇప్పుడు మేము హనుమాన్ హీలింగ్ అని కొత్తగా సూపర్ ఫాస్ట్తో అన్ని రిలీజ్ చేయగలుగుతున్నాం. అది పెళ్ళికి ముందు వాళ్ళు పిల్లలు పుట్టక ముందే అవి వాళ్ళు క్లిన్స్ చేసుకుంటే దే విల్ హ్యావ్ బ్యూటిఫుల్ లైఫ్. వాళ్ళు వైఫ్తో బాగుంటారు. ఇంకోటి నేను ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ నేను ఒక ఎపిసోడ్స్, మనకి 7 ఎపిసోడ్స్ మెంబర్షిప్తో క్రియేట్ చేసాం, పిల్లల్ని ఎలా పెంచాలి అని. ఆల్రెడీ మనము క్లాసెస్ ఉన్నాయి మనకి. సో సెట్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాసెస్ అటెండ్ అయి నేర్చుకోవాలి. ఒకవేళ పిల్లలు 3 months ఉన్నారు, 8 months ఉన్నారు, 1 year ఉన్నారు, వాళ్ళకి ఏం నేర్పియాలి, వాళ్ళని ఎలా పెంచాలి అన్నది మనకి మన నెంబర్కి కాల్ చేసిన హెల్ప్ లైన్కి వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. అంటే ఏం ఫుడ్ పెట్టాలి. ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ అయినా కొంతమంది కొని అంది క్యారెట్ అది దొరికితే రెడీమేడ్ పెట్టే అంటారు. సో ఆ రెడీమేడ్ పెడితే వాళ్ళకి పెరుగుదలలో ఎట్లా ఉంటుంది, అట్లా కాక తల్లిగా నువ్వు గ్రైండర్ బట్టి ఆ క్యారెట్ పెడితే ఎలా ఉంటుంది, దానికి డిఫరెన్స్ వీ కెన్ టెల్ ఇన్ ద రేజింగ్. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్. మీరు వాళ్ళకి ప్రిపేర్ చేసేటప్పుడు ఏం మంత్రం పెట్టిండ్రు, ఏ థాట్స్తో ప్రిపేర్ చేసి పెట్టారు అన్నది కూడా చైల్డ్ గ్రోత్లో మార్పు ఉంటుంది. సో ఎవ్రీ సెకండ్. అందుకే చూడండి, ఇప్పుడు చాలామంది పిల్లలు ఈ సిగరెట్స్, డ్రగ్స్ లేకపోతే డ్రింకింగ్ అవుతున్నారంటే అది
తల్లిదండ్రుల ప్రతిరూపం అనరా? నేనెందుకు డ్రగ్ తీసుకున్నాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, అవును. మరి నువ్వు వాళ్ళ ముందే డ్రింక్ చేసుకుంటూ మీరు స్నాక్లు తినుకుంటూ ఇది ఎంజాయ్మెంట్ అని పిల్లలకు చూపిస్తున్నారు కదా. అంతేగా. మరి చూపించినప్పుడు వాడు 18కి తాగుతున్నాడా 16 తాగుతున్నాడా, మరి నువ్వు కూర్చొని చెప్పావా నేను 30కి తాగాను రా నువ్వు 30కి తాగు అని చెప్పారా? పిల్లలు తాగొద్దు. కానీ మనము చేసేదే వాళ్ళు ఏ ఏజ్ అన్నది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే పిల్లల్ని మనం ఎప్పుడు కూర్చొని టీచ్ చేయలేదు. నువ్వు టీచ్ చేసావా సిగరెట్ ఏం చేస్తుంది బాడీకి అని, డ్రింక్స్ ఏం చేస్తాయని టీచ్ చేసావా, డ్రగ్స్ ఏం చేస్తాయని టీచ్ చేసావా? టీచ్ చేయకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అది తప్పు కరెక్ట్ రాంగ్ అన్నది? అది వాళ్ళు 4 years ఓల్డ్ అప్పుడే నుంచే టీచ్ చేయాలి. 3-4 years. నేను మాటలు రాకముందే ఎన్సైక్లోపీడియా బుక్స్ చదవడము. మా ఆయన అయితే మొత్తం కార్డియాలజీవి అన్నీ ఇట్లా మీద కూర్చోబెట్టుకుని ఆయన చదివేటప్పుడు అన్నీ చెప్పేవారు. మాటలు రాగానే నానాది ఈ కేసు డేంజరు, ఈయనకు సర్జరీ అవసరము, ఇన్స్టెంట్ కాల్ చేయను అని ఇన్స్టెంట్గా నువ్వు యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్ అంటారు. అది నేను ఎప్పుడు ఫోకస్ చేయలే వాటి మీద. ఎప్పుడైనా కంప్యూటర్ ఆన్ చేసుకొని కూడా వాళ్ళు ఇట్లా చూస్తూ నానా డిడ్ యూ రీడ్ దిస్ ఎకో అంటారు. ఏంద్రా అంటే ఇది డేంజర్ కనబడుతుంది అంటారు. నేను ఎట్లా తెలిసిన అంటే మమ్మీ ఈ లైన్ ఇట్లా వస్తే ఇది, ఆ లైన్ వస్తే అట్లా, ఇది ఇండికేషన్, ఇది వీళ్ళకి వాల్వ్ అవసరం, ఇట్లా అంతే నాకు క్లియర్గా చెప్తారనమాట. సో నాకు వీళ్ళు చెప్పేది ఈజీగా అర్థమయ్యేది మా హస్బెండ్ కంటే. అంటే చెప్పేది నేను అంటే ఒక పిల్లలకి వాళ్ళు మీకంటే నాకంటే ఫాస్ట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఆ పెరుగుదలలో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు 20 years వరకు మీకు మెమరీ పెరుగుతూ ఉంటుంది, 28 తర్వాత తగ్గుతూ వస్తుంటుంది కర్వ్. అది నార్మల్ ఎవరికైనా. సో ఈ 28 yearsలో పెరుగుతూ ఉన్నప్పుడు మీరు ఒక ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18 years ఓల్డ్ ఆల్కహాల్ తీసుకున్నారు, వాళ్ళు కొంచెం తీసుకున్నా, చాలా కక్కేదాకా అవసరం లేదు, కొంచెం తీసుకున్నా ఈ మెమరీ అన్నది 1 week దాకా ఆగిపోతుంది పెరగడం. సో మీరు వీక్లీ వన్సే తీసుకుంటున్నా అన్నారు, సో మెమరీ ఏమవుతుంది? వీక్లీ వన్స్ తగ్గుతూ పోతుంది. తగ్గుతూ కాదు, పెరగట్లేదు, ఆగిపోయింది అక్కడ. మీరు 18లోనే ఆగిపోయింది. ఓకే, వీక్లీ వన్స్ తీసుకుంటే. ఇది ఎవరైనా చెప్తారా పిల్లలకి? మరి చెప్పాలి కదా. మరి ఫస్ట్ అసలు మనం నాలెడ్జ్ నేర్చుకోవాలి తల్లిదండ్రులుగా. సో అందుకని తల్లిదండ్రులుగా ఫస్ట్ టీచింగ్ పొందాలి పిల్లల్ని ఎలా పెంచాలని. లేకపోతే ఎవ్రీ ఇయర్ వాళ్ళు పెరుగుతున్నట్టు ఆ ఇయర్ది నేర్చుకోను, ఆ ఇయర్ది బుక్స్ చదువు, నేర్చుకో, పోయి కోర్సెస్ చెయ్యు. అంటే మీరు పిల్లల్ని పెంచే విధానాన్ని కర్మ సిద్ధాంతానికి ముడిపెట్టి చెప్తారా? మామూలుగా మీరు పేరెంటింగ్ గురువుగా ఫేమస్ కాబట్టి ఆ రెండు కలిపితేనే మీకు రైట్ వేగా వస్తుంది. ఇంకోటి వాళ్ళతో కూడా మెడిటేషన్ అని కొంతమంది అంటారు, నాకు కాల్ చేసి మా పిల్లలు మెడిటేషన్ చేయట్లేదు అంటారు. పిల్లలు మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ వాళ్ళని పడుకునేటప్పుడు వాళ్ళకి కొన్ని ఎఫర్మేషన్స్ చెప్పాలి. నువ్వు నాకు ఎంతో అమూల్యం యాజ్ ఎ చైల్డ్గా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు చాలా బాగా పర్ఫెక్ట్గా చదువుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు ఆడే ఆటలు కూడా సూపర్గా చేస్తున్నావు. ఇప్పుడు వాళ్ళు గాల్ఫ్ ఆడేవాళ్ళు మా పిల్లలు, లేకపోతే హార్స్ రైడింగ్ చేసేవారు, అందులో నేను ఎఫర్మేషన్స్ పెట్టేదాన్ని. నువ్వు కొట్టే బాల్ కరెక్ట్గా పోయి అక్కడ ఏ హోల్లో అయితే పడాలో అది పడుతుంది. సో నీ గురి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, యూఆర్ సో గ్రేట్ అని అఫర్మేషన్స్ చెప్పేదాన్ని నేను. చెప్పి వాళ్ళ స్టమక్, అంటే మనం శ్వాస మీద ధ్యాస అంటే స్టమక్ ముందుకు వెనక్కి వెళ్తుంది కదా, సో ఆ స్టమక్లో బబుల్స్ ఉన్నట్టు, అది వెనక్కి వెళ్తున్నట్టు, అలాగే హార్ట్ బీట్ వినమని చెప్తా. సో హార్ట్ డబ్బని కొట్టుకుంటుంది కదా, మెల్లి ఒక 2-3 సార్లు అనుకుంటూ అది వింటూ పడుకోమంటాను. సో దట్ ఈజ్ మెడిటేషన్ టు దెమ్, దట్స్ ఇనఫ్ ఫర్ దెమ్. సో మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? శక్తి పెంచుతున్నారు వాళ్ళ మైండ్లో. సబ్కాన్షియస్ మైండ్ ఈజ్, మీరు ఏం చెప్తే అది చేస్తుంది సార్ మీ మైండ్. మీ సృష్టి మీ నోట్లోంచి ఏది వస్తే అది అవుతుంది, ఏది ఇస్తే అది వస్తుంది లాగా. ఒక తల్లి చెప్పేది చాలా పవర్ఫుల్, తల్లైన తండ్రైన తల్లి మెయిన్గా, ఎందుకంటే వాళ్ళ ఎంబలికల్ కార్డ్ నుంచి వస్తారు కాబట్టి. మీరు చెప్పే సిద్ధాంతం కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. తల్లిదండ్రులకు పిల్లలే జ్ఞానాన్ని ఇస్తారు అన్నారు. కరెక్ట్. ఇదేంటి నాకు అర్థం కాదు. ఎన్లైటన్మెంట్ త్రూ కిడ్స్ అని మేము 8 రోజుల క్లాసెస్ చేసాం అనమాట, వర్క్షాప్ చేసాం. అది ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే పర్ డే మనకి 1000 people జాయిన్ అయ్యారు పర్ డే. అది ఇంకా తర్వాత యూట్యూబ్లో చాలా చూసుంటారు. సో అయితే మనము ఈ పిల్లల జ్ఞానాన్ని, పిల్లలు మీరు గనక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఇష్యూ వచ్చింది లైఫ్లో, మనం ఏం చేస్తాం, మనమే సాల్వ్ చేయడానికి పోతాం. బాబుకి వచ్చిన ఇష్యూ కూడా మనం చెప్తాం ఇలా చేయరా అని. కాదు, మీ ఇష్యూని బాబుని అడగండి దీన్ని ఎలా సాల్వ్ చేయాలని.
హీ కెన్ టెల్ బెటర్ దెన్ యూ. అచ్చా. ఆ అబ్బాయికి వచ్చే కష్టాన్ని ఆ అబ్బాయినే అడగండి. ఇప్పుడు ఆ అబ్బాయి లేట్ పోతుండు రోజు స్కూల్కి, ఎందుకంటే మెల్లగా షూస్ వేస్తాడు, మెల్లగా తింటాడు, అరిసి అరిసి సగం అవుతుంది తల్లి, షూస్ వేసుకోరా ఇది చేయరా అని. వాడిని ఎప్పుడైనా మీరు కూర్చోబెట్టుకుని ఏం చేస్తే మనం ఆన్ టైం స్కూల్కి వెళ్ళొచ్చని అని అడిగారా? అడగండి. ఒక పేపర్ పెన్ ఇచ్చి నువ్వు ఏ టైంకి లేస్తే ఏ టైంకి నువ్వేం చేస్తే నువ్వు స్కూల్కి ఆన్ టైం పోతావు అని అడగండి. వాడు పర్ఫెక్ట్ రాస్తాడు ఆ స్క్రిప్ట్. ఓకే. అదే ఫాలో కమ్మని 1 రూమ్లో పెట్టండి, సెట్ అయిపోయాయి. అసలు నాకు ఇట్లాంటివన్నీ ఇలా చెప్తాను నేను క్షణంలో. అంటే మీరు ఒకటి విన్నాను, కాన్షియస్ పేరెంటింగ్ అని ఒకటి చెప్తారు. అవును. మరి రెగ్యులర్ పేరెంటింగ్ ఈ కాన్షియస్ పేరెంటింగ్ ఏంటి తేడా? ఇదే వాళ్ళ పిల్లల్ని అడిగి చేయడం. ప్రతిదీ పిల్లల్ని అడగాలి మీరు. అయితే నేను ఒకటేం చేస్తా, ఇప్పుడు మీకు వాళ్ళు ఏదన్నా నాకు కొనిమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ కొనిమంటే నేను వాళ్ళనే కూర్చొని అడుగుతా క్వశ్చన్, అది ఎందుకోసం కొనియాలి, మరి దాంతో లాభాలు ఏంటి, నువ్వు ఎన్ని రోజులు ఆడుకుంటావు దాంతో, నువ్వు దాంతో ఏం పని చేస్తావు, సో అది నీకు ఎలా ఉపయోగపడుతుంది. వాడే అది దానికి ఆన్సర్లు చెప్పుకుంటూ అంటాడు, ఇది వేస్ట్ అమ్మ నాకు ఇదేనికి పనికిరాదు కొని వద్దులే అంటాడు, మనీ వేస్ట్ అంటాడు, వాడే చెప్తాడు. అంటే యు ఆర్ అలోయింగ్ దెమ్ టు థింక్. దాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి టైం ఇస్తున్నారు. ఒక మేడం, ఇప్పుడు పిల్లాడికి ఎగ్ తింటే బలం, లేదంటే ఎగ్ తింటే ఆరోగ్యం అని చెప్తారు, డాక్టర్ కూడా చెప్తారు, కానీ వాడికి నచ్చదు ఎగ్. అమ్మ ఏదోలాగా వాటిని బుజ్జగించి పెట్టాలి. అసలు కొంతమంది పిల్లలు బై బర్త్ నాన్ వెజ్ తినకూడదని ప్లాన్ తో వస్తారు, కానీ వీళ్ళు కుక్కి పెడితే వాళ్ళు వామిట్ చేసుకుంటారు. అది నేను ప్రత్యక్షంగా చూసాను, నేను భయపెట్టి తిట్టి కొట్టి నేర్పిస్తారు. అయితే ఏంటంటే ఎగ్కి బదులు చాలా టేస్టీ ఫుడ్ ప్రోటీన్ ఉన్నాయి. అది తల్లి ఇవాళ రేపు యూట్యూబ్లో ప్రపంచం ఉంది, తల్లి ఎడ్యుకేట్ అవ్వాలి. ఏది కూడా బలవంతాన పెడితే అది రివర్స్ అవుతుంది బాడీలో. ఇప్పుడు మీరు వీడియో చూస్తూ అదే ఇప్పుడు మీరు వీడియో చూపిస్తూ ఇదైతే మేజర్ ఇష్యూ నడుస్తుంది ప్రపంచం, మేజర్ ఇండియన్స్లో, ప్రపంచంలో అందరు ఏం చేయరు ఇది. సో వీడియో పెట్టేసి నోట్లో టకటక పెట్టేస్తారు, వాడికి తెలియదు కూడా తెలియదు వాడు తిన్నా అని. ఇప్పుడు మీకు యాక్చువల్గా మీకు లాలాజలాలు మీరు తినే ఫుడ్కి అటాచ్ అవ్వాలి, అది ప్రాపర్గా డైజెషన్ అవ్వాలంటే నమిలి తినాలి. ఓకే. ఇంకొకటి వాడికి ఏం తింటున్నా అన్నది బ్రెయిన్కి సెన్సెస్ వెళ్ళాలి. ఈ 3 అవ్వట్లేదు అక్కడ. అవ్వకపోతే ఏమవుతుంది, డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. ఇవాళ రాకుండా రేపు పొద్దున వస్తాయి పిల్లలకి. ఇప్పుడు ఎందుకు నాకు రిట్రీట్స్కి వచ్చే 20 ఏళ్ళ పిల్లలకి 4-5 జబ్బులు ఉంటున్నాయి, 20 నుంచి 30 ఏళ్ళ వాళ్ళకి 4-5 జబ్బులు ఉంటున్నాయి. నా ఏజ్లో సగం ఉండదు వాళ్ళకి పాపం. ఎందుకు ఉంటున్నాయి? ఎందుకంటే ఇలా కాన్షియస్గా తినట్లేదు వాళ్ళు. ఇంకొకటి తల్లిదండ్రులు ఏ ఫుడ్ అయినా తింటే చాలు వాళ్ళు, అది కూడా ఎక్కువ తినాలి. వాళ్ళ పొట్టు ఎంత ఉంది, మన పొట్టు ఎంత ఉంది? వాళ్ళ పొట్టు ఎంత ఉంటుంది సార్? ఇంత ఉంటుంది, మనది ఇంత ఉంటుంది. సో మనకంటే డబల్ ఫుడ్ వాళ్ళకి కుక్కుతారు, పెడతారు. సో డబల్ ఫుడ్ మనకంటే పెడితే వాళ్ళకి ఎలా అరుగుతుంది, ఎలా చేస్తుంది? కొడుకు ఏడుస్తూ ఉంటాడు, ఇంకా నాకు చాలా కడుపు వస్తుంది ఇంకొద్దు అంటే ఆ కారు చూపించి ఇది చూపించి ఈ వీడియో చూపించి ఇంకా కొందరు వామిట్ చేసుకుంటే మళ్ళీ పెడుతూ ఉంటారు. వామిట్ చేసుకుంటే అదొక మీల్ అయిపోయినట్టు, మళ్ళీ పెట్టకూడదు. అది చాలా మంది పేరెంట్స్కి తెలియదు ఈ సత్యం. అట్లా ఎన్నో సత్యాలు తెలియక వాళ్ళని సఫర్ చేస్తున్నారు సార్. అదే నా బాధ. నాకు కొట్టడము, తిట్టడము, ఇలా అతిగా తినిపించడం, ఈ 3 అలా కర్మలు వస్తాయి. మళ్ళీ జన్మలో వాళ్ళకు గుక్కుతారు అనమాట ఇంకో తల్లి. ఇంకొకటి, పిల్లలు మన ద్వారా ఈ భూమి మీదకి వస్తారు కానీ వాళ్ళు మన సొత్తు కాదు అంటారు. అంతే కదా. ఇప్పుడు 3 బ్రదర్స్ ఉన్నారు, నా కొడుకులే ఉన్నారు. 3 రకాలు ఉంటారు. ఎందుకున్నారు మరి 3 రకాలు? ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు వాళ్ళు, రైట్? అంటే ఒక సోలు ఒక కంట్రీలో పెరిగి ఒకటి నేర్చుకోవడానికి వస్తుంది, ఇంకోసార్లు ఇంకోటి నేర్చుకోవడానికి వస్తుంది. అది వాళ్ళ మన ఆస్తి ఎట్లయితే వాళ్ళు భూమిపైకి నేర్చుకోవడానికి వచ్చే శరీరాన్ని పొందిన ఆత్మలు కదా. సో వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారంటే మనకు అంతకుముందు జన్మల్లో ఉంటుందన్నమాట, మనకి రిలేషన్ ఉంటుంది. అంతకుముందు జన్మల్లో కొంచెం ఎక్కడో నచ్చి ఉంటాం, ఎక్కడో సోల్ దోస్తులం మనం. సో ఈ పర్టికులర్గా వాళ్ళ కర్మల్ని డిజైన్ చేసుకుని ఈ పేరెంట్స్కి వస్తారు. కొంతమంది ఈ పేరెంట్స్ నాకు కావాలని పర్టికులర్ చూస్ చేసుకొని డిజైన్ చేసుకుంటారు. కొంతమంది అయితే ఏం నేర్చుకుందాము అని అనుకుంటే అక్కడ మాస్టర్స్ ఆ పేరెంట్స్ అయితే నువ్వు బాగా నేర్చుకోగలుగుతావు వెళ్ళు అంటారు, అట్లా వస్తారు. సో అట్లా ఆ పిల్లలు మన ఊమ్కి మ్యాచ్ అవ్వాలి.
ఓం అంటే మనం నేర్చుకున్న జ్ఞానానికి ఆ పిల్లల జ్ఞానం ఎప్పుడైనా పిల్లలు అధికమైన జ్ఞానం గలవాళ్ళు మనకంటే, అవును. వాళ్ళు హయ్యర్ సోల్స్. ఎప్పుడైనా మనకంటే లోలు మన దగ్గర రారు, మనం మ్యాచ్ అవ్వం. మనకంటే కొద్దిగా ఒక స్టేజ్ హై వాళ్ళే మ్యాచ్ అవుతాం. అందుకని మీకు వచ్చే సమస్యలు పిల్లల్ని అడిగితే మీకు ఆన్సర్ చెప్పగలుగుతారు. పిల్లల్ని వాళ్ళ ఓన్ సమస్యలను అడిగిన ఆన్సర్ చెప్తారు. పిల్లలు మన కర్మ బస్టర్సా? ఈ పిల్లలు మన పిల్లలు 100%. ఎందుకంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు తాగుతున్నాడు, తింటున్నాడు, డ్రగ్స్ తీసుకుంటున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ డ్రగ్స్ ఏదో ఒకటి చేస్తున్నాడు. తల్లిదండ్రులు బాధతో నాకు ఫోన్ చేస్తారు. కర్మ ఎవరిది మరి? కర్మ ఎవరు? బాధ ఎవరు పడుతున్నారు ఇక్కడ? కొడుకు ఎంజాయ్ చేస్తుండు, కొడుకు అది తీసుకొని ఆయన మత్తులు ఆయన ఎంజాయ్ చేస్తుండు. ఎవరిది ఇప్పుడు డబ్బులు? తల్లిదండ్రులు కష్టపడ్డ డబ్బులు. బాధ ఎవరు పడుతున్నారు? తల్లిదండ్రులు. కర్మ ఎవరిది? తల్లిదండ్రులు లేదా మరి ఇప్పుడే కదా మీరు తల్లిదండ్రులు ఎవరు బాధపడితే వాళ్ళదే అమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తి బెడ్ పైన ఉన్నాడు, కోమా పైన, ఆయనకి ఏమీ తెలియదు, కోమాలు ఉన్నాయి అంటే ఆయన సోల్ బయట ఉంటుంది. కోమాలు ఉన్న వాళ్ళకి బాడీలో సోల్ ఉండదు, బాడీకి సఫరింగ్ ఉండదు. కానీ ఎందుకోసం ఆయన బెడ్లు ఉన్నాడు? పిల్లల కర్మ రిలీజ్ చేయడానికి ఆయన బెడ్లు ఉండడానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఎవరైతే సేవ చేస్తుండో వాళ్ళది కర్మ. సేవ చేసే వాళ్ళు వచ్చి ఆమె మెడిటేషన్ చేయలేదు మేడం, కోమాలు ఉంది మేడం అంటే, అమ్మ తల్లి కర్మ నీదే అమ్మ, నువ్వు చేసుకోవాలి అని చెప్తా నేను. సో కర్మ అన్నది మీరు ఎవరైతే బాధపడుతుండ్రో వాళ్ళది. అది డైరెక్ట్ డ్రగ్స్ తీసుకునేటోళ్ళది కాదు, బెడ్ మీద ఉన్న వాళ్ళది కాదు. అంటే పిల్లలు భోగంలో ఉంటారా ఎప్పుడు? పిల్లలు వాళ్ళే మన పాపాలని ప్రక్షాళన చేయాలి, మన కర్మల్ని ప్రక్షాళన చేయాలి అంటారు కదా. శ్రీలక్ష్మి గారు చేస్తున్న వీళ్ళే చేద్దామా? రైట్, ఓకే. సో అంటే ఇప్పుడు మీ దగ్గర చాలా మంది ఇద్దరు లైన్లో ఉన్నారా? ఓకే. సో వీళ్ళు మన శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారా? వీళ్ళు అడగండి వాళ్ళని ఏం చేశారు చెప్తారు. అవునండి, అవును. అంటే అప్పుడు నాకు కూడా కొత్త కదా, నాకు భయం వేసింది మేడంని చూస్తే. ఏంటి భూతాలు దయ్యాలు ఏంటి, అవి మనకు వచ్చి ఆపరేషన్లు చేయడం ఏంటి? వాళ్ళు భయపడుతుండ్రు, భయపడాలి ఇంపార్టెంట్. నేను సెట్ అయిపోయా, అప్పటికి నేను సెట్ అయ్యాను. ఇప్పుడు నేను మళ్ళీ డివోటీగా మారిపోయా. ఇప్పుడు నేను కూడా మీలాగే వేటు మోక్షలో సభ్యుని అయిపోయా ఇప్పుడు. సో వండర్ఫుల్ అండి. యా, సో వండర్ఫుల్ మ్యామ్. సో ఆ పిల్లల పెంపకం గురించి చెప్తున్నారు మ్యామ్. అంటే ఆ పేరెంటింగ్ గురువుగా మేడం మీ పిల్లల్ని ఏమన్నా మాట్లాడారా? మీ పిల్లలతో వాళ్ళని మాట్లాడించారా మేడంతో? అవునవును, రెగ్యులర్ గా మాట్లాడతారు మేడం. ఓకే. ఇప్పుడు మనం ఇప్పుడే చేస్తున్నామండి సెషన్, అదేనా? ఎస్ అండి, అదే అండి, ఇంటర్వ్యూ చేస్తున్నాం ఇప్పుడు మేడంది. అంటే మేడం ఏం చెప్తున్నారంటే, పిల్లలు మన సొత్తు కాదు, వాళ్ళు వేరే సోల్స్, మీరు ఎందుకు శిక్షిస్తారు వాళ్ళని ఎదగనివ్వండి, కొట్టకండి తిట్టకండి అని చెప్తున్నారు. అంటే కొట్టకుండా తిట్టకుండా పిల్లల మాట ఎలా వింటారండి? ఏం సబ్జెక్ట్ అని నాకు అర్థం కావట్లా. లేదు, మేము ఫస్ట్ అలాగే అనుకున్నాం సార్. అయితే అది చాలా ఈజీ టెక్నిక్, తెలియలేదేంటి అన్నది మాకు అనిపించింది. ఓకే. అంటే మేడం దండం దశగుణం భవేత్ అంటారు కదా, తంతే కానీ మాట వినరు అనుకుంటే, మన చిన్నప్పుడు అలాగే కొట్టారుగా మనల్ని, మరి మనం ఎందుకు కొట్టకూడదు? ఆ వారసత్వాన్ని కొనసాగించాలి కదా. అదే సార్, మనం భయంతోనో భక్తితోనో సంథింగ్ ఏదో కొంత మారేమో, లేదా కొంత బెటర్ అయి ఉండుంటాము. ఆ ప్రొసీజర్ కనుక మనం తల్లిదండ్రులు మన మీద పెట్టుంటే మనం ఇంకో అనుభవం అయ్యేవాళ్ళం. అంతే. సో మీ పిల్లలు ఈ శిక్షణ తరగతులకు అటెండ్ అయ్యారా అండి మేడం దగ్గరికి? పిల్లలు శిక్షణ తరగతి అని కాదండి, వాళ్ళను ప్రేమగా ఎంత ప్రేమగా, ఎంత చిన్న పిల్లలతో చిన్న పిల్లల్లాగే వాళ్ళతో పాటు ఆడుకుంటూ పాడుతూ మళ్ళీ వాళ్ళతో మింగిల్ అయిపోయి ఉంటారండి. పిల్లలతో ఉన్నప్పుడు చూడాలి అనుమాని ఆడతారు, డాన్స్ చేస్తారు అన్ని. ఓకే, అందరం అలాగే ఉండాలి పిల్లలతోని. అంతేగాని హ్యావ్ టు ఇన్వాల్వ్ పిల్లల్ని ప్రతి దాంట్లో, మనం చేసే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీలో ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి. ఓకే. సో దట్ వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటే వాళ్ళ థింకింగ్ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. అంటే మీ పిల్లల్లో మార్పు గమనించారా? హనుమ గారితో వాళ్ళు అటాచ్ అయిన తర్వాత ఎలా అయ్యారు, అంతకు ముందు ఎలా ఉన్నారో చెప్పగలుగుతారా? యా, సో నేను చెప్పనా అండి శ్రీలక్ష్మి గారు ఫస్ట్?
అయితే మనము ఇప్పుడు అనుమాతోని ఏదో ఒకటి నేర్చుకుంటూ దాన్ని జీవితంలో అమలు పరుచుకుంటూ చాలా చేంజెస్ అవుతూ లైఫ్ బ్యూటిఫుల్ గా మారుతా ఉంటది మనకు తెలియకుండానే. ఓకే. సో అవన్నీ కాన్షియస్ గానా అన్కాన్షియస్ గానా వి డోంట్ నో, అవి మనం ఆ జర్నీలో జరిగిపోతూనే ఉంటాయి ఆటోమేటిక్ గా. ఓకే. సేమ్ వే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎక్కడ మన ఇంట్లో చేంజెస్, మన ఇంట్లోనే మెయిన్ గా చూస్తూ ఉంటాం. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద లైఫ్ లో చేంజెస్ ఉన్నాయి. సబ్జెక్ట్ అని అందులో కిడ్స్ లో మెయిన్ గా చూస్తాము, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్, స్పెషల్లీ పేరెంట్స్ కి. ఓకే. కిడ్స్ దగ్గరికి వచ్చేసరికి అందులో ఈ జనరేషన్ కిడ్స్ ఓకే. మనప్పటిది వేరే లేదండి. సో ఇప్పుడు ఈ జనరేషన్ కి ఇట్స్ వెరీ డిఫరెంట్ కదండి. సో దే హ్యావ్ వాళ్ళు డీల్ చేసే ఇష్యూస్ అన్ని వెరీ డిఫరెంట్ ఉంటాయి. ఎస్పెషల్లీ టీనేజ్ కిడ్స్ కి వచ్చేసరికి కదా వాళ్ళలో ఉండే ఇష్యూస్ స్కూల్లో గానీ ఎదురయ్యే ఫేస్ అయ్యే డే టు డే ఇష్యూస్, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇట్లాంటివన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. ఓకే. ఒకటి రెండు అని కాదు, ఇంట్లో చిన్న చిన్నగా మాట వినరు, అవన్నీ చిన్న ఇష్యూస్. ఇంకా పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా ఉంటాయి, కొంచెం పిల్లలు పెట్టుతా ఉంటాయి. సో ఇవన్నిటికి ప్రతి దానికి సొల్యూషన్ ఉన్నది. అండ్ మనం ఇంట్లో కూడా చాలా చేంజెస్ చూస్తాం. పిల్లలు మోర్ ఫోకస్డ్ గా, మోర్ కాన్ఫిడెంట్ గా, మోర్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ గా ఎట్లా బిహేవ్ చేస్తారు. ఇవన్నీ అవ్వడం వల్ల ఆటోమేటిక్ గా వాళ్ళలో పట్నే ఇన్నర్ స్ట్రెంగ్త్ బిల్డ్ అయ్యి మోర్ పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్ ఇండివిజువల్స్ లాగా మారిపోతారు. అవి అన్ని మనము ఏదో పట్టుకొని ఉండి దొరకబట్టి చేసేటి కాదండి, అవి మనకు తెలియకుండానే ఆర్గానికల్ గా జరిగిపోతుంది. బికాస్ మనం అవన్నీ మీ అనుభవంలోకి వచ్చాయండి అవన్నీ? అవి మా ఇంట్లో గురించే చెప్తున్నాం. ఓ సూపర్. ఓకే. ఓకే. మీరు అచ్చం కాదు, మీరు అచ్చం హనుమ గారి లాగే మాట్లాడుతున్నారంటే నాకు అర్థమైంది. మీరు కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ లైక్ హనుమ. మేడంతో బాగా శిక్షణ పొందారు అన్నమాట. గ్రేట్. ఓ హనుమతోనే ఉన్నానండి నేను. వండర్ఫుల్. సో మెనీ థింగ్స్, ఇది పిల్లల గురించా, రిలేషన్షిప్ గురించా, హెల్త్ గురించా, బ్యూటీ గురించా, కుకింగ్ గురించా, మనీ గురించా, వెల్త్ గురించా అని అలా ఒక్క సబ్జెక్ట్ ఉండదండి. అన్ని వన్ స్టాప్ షాప్ లాగా ప్రతి దాని గురించి మన దగ్గర అనుమ దగ్గర మనం నేర్చుకోవచ్చు. మేడం నేను ఒక ప్రశ్న అడుగుతాను, నిజంగా చెప్తారా, నిజాయితీగా చెప్తారా? మీ ఆయనతో ఈ 2.5 ఏళ్ళలో గొడవ పడ్డారా ఎప్పుడైనా? చిన్నగా ఎప్పుడైనా, ఒకవేళ ఏదైనా, యూజువల్ గా రాదు, అనుమాకు తెలుసు నాకంటే ఎక్కువ షీ విల్ బి ఏబుల్ టు టెల్ మా ఇంట్లో గురించి. ఇప్పుడు అనుమ గాని వీరు శ్రీలక్ష్మి గారు, దే విల్ బి ఏబుల్ టు టెల్. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్ అండి. బట్ అట్లని చెప్పి చిన్న రావా, అందరు వస్తాయి. అది మీరు ఎలా డీల్ చేస్తారు వాటిని? ఎగ్జాక్ట్లీ అదే చెప్పడానికి ఉన్నానండి. ఎందుకంటే ఇవే ఇట్లాంటి ఏమైనా చెప్తున్నాం అనుకోండి, పక్క నుంచి మన ఏంటి హస్బెండ్ వాళ్ళు ఏదో లెగ్ పుల్లింగ్ చేస్తారు కదా. ఏంటంటే మనకు ఇవి నేను ఏదైతే అంటున్నానో ఇప్పుడు తెలియకుండానే ఎలా అప్లై చేయడం స్టార్ట్ చేస్తాము అని. సో ఒకటి ఏదైనా కొంచెము ఏదైనా ఆర్గ్యుమెంట్ లాగానో ఏదైనా అయ్యింది అనుకోండి, ఏదైనా. సో అలాంటప్పుడు ఇంతకు ముందు మనం ఎట్లా బిహేవ్ చేసినాము వర్సెస్ ఇప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాము, అవి అన్ని కూర్చోబెట్టి ఇలా అలా అని మనం ఇలా చెయ్యాలని అనుకున్నాయి కాదండి. బట్ ప్రాసెస్ లో మనకు వచ్చేసినాయి. అనుమ రోజు క్లాసెస్ వింటూ మనము వారు చెప్పేటి మెల్లమెల్లగా చేస్తా ఉంటే ఎట్లా అంటే ఒకటి ఆర్గ్యుమెంట్ అవుతుంది మామూలుగా అయితే ఏం చేస్తాం మనం వెంటనే ఆయనకి అనేసేయాలి, నేను అలా చేయలేదు, ఇలా చేయలేదు, నేను ఇట్లా లేదు, అట్లా లేదు అని వెంటనే ఆర్గ్యుమెంట్ లకు ఎంటర్ అవుతాం. అట్లా అవ్వకుండా ఇప్పుడు కొంచెము ఒక నిదానంగా ఒక పాజ్ తీసుకొని, ఒక డీప్ బ్రీత్ తీసుకొని, ఈ లోపలనే మైండ్ లో అర్థమైపోతుంది, ఓకే ఇక్కడ నేను ఇంత వెంటనే హడావిడికి ఇక్కడ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, హడావిడికి ఇప్పుడు నా గురించి నేను అన్ని వాలిడేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎంతవరకు ఇవ్వాలో చిన్నగా కామర్ గా ఆన్సర్ ఇస్తే ఆ ఆర్గ్యుమెంట్ ఆడికి సెట్ అయిపోతుంది. మీ హస్బెండ్ ఒక అమ్మాయితో రెస్టారెంట్ లో కనబడ్డాడు, ఏం చేస్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్? అమ్మాయితో రెస్టారెంట్ లో కనిపించారంటే ఫ్రెండ్, మోస్ట్లీ ఇట్ విల్ బి ఎ ఫ్రెండ్ లేదా మనకు తెలిసిన వాళ్ళు. అక్కడ మనము ఎలా రియాక్ట్ అవుతున్నాము అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు అనంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెరీ వర్స్ట్ సిచ్యువేషన్ ఉన్నా అది ఒక టెస్ట్ లాగా తీసుకొని దాంట్లోకి వెళ్ళి ఏం నేర్చుకోవాలి, దాంట్లోకి వెళ్ళి ఎట్లా మనం రెస్పాన్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఆ ప్రాసెస్ లోనే వెళ్తామండి. వండర్ఫుల్ అండి, ఇప్పుడు అర్థమైంది నాకు ఇది పెద్ద కల్ట్ తయారవుతుంది అని ఇప్పుడు నమ్ముతున్నానండి. వండర్ఫుల్. శ్రీలక్ష్మి గారు మీ అనుభవాలు ఎలాంటివి చెప్పండి.
నాకు అనుమ 5 years నుంచి పరిచయం. Wonderful. అనుమ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు హెల్త్ ఇష్యూ నుంచి బయటపడ్డాను. ఓ అలాగే నేను నేర్చుకుని నేను బెటర్ అయ్యే ప్రాసెస్ లో ఆ క్లాసెస్ మా హస్బెండ్ కూడా వింటూ ఉండేవారు. ఓకే బికాస్ అది డిన్నర్ టైమ్ సత్సంగం. సో అచ్చా. కాన్షియస్ గా కాకుండా అన్నోయింగ్లీ అలా వినడం అలవాటు అయిపోయి వండర్ఫుల్. ఆయన కూడా క్లాసెస్ తో అట్రాక్ట్ అయ్యారు. ఓకే వారు అడిగే వాటికి ఓకే కరెక్టే కదా, మరి శ్రీలక్ష్మి అంటే ఏదో కర్మ చూసుకో ఏదో ఇబ్బంది వన్ ఆఫ్ ద లైఫ్ లో చేసింది, ఇప్పుడు అనుభవిస్తుంది. మరి ఆమెని మేనేజ్ చేస్తూ అంటే నన్ను హాస్పిటల్స్ కి తిప్పుతూ నా చేసే పనులు కూడా కొన్ని తను చేయాల్సి వస్తుంది, నాకు Right. బాగోలేదు కాబట్టి. ఓకే సో ఇవన్నీ చేస్తూ నాకెందుకు హెక్టిక్ అవుతుంది, నేనేం చేస్తే ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను అని ఓ ఆయన క్వశ్చన్ అడిగారు. ఓ. డ్రీమ్. మ్మ్. సో అలా ఆయన కూడా చూసుకున్నారు. ఎందుకంటే ఆయనకి ఏమీ కష్టాలు లేవు ఇప్పుడు. మ్మ్. వైఫ్ కి తగ్గితే చాలు అనే దాంట్లో ఉన్నారు. ఇప్పుడు మీకు అంతా తగ్గిపోయిందా అండి? మీకు అంతా తగ్గిపోయిందా మీకు ఆరోగ్య సమస్యలన్నీ? నాకు అన్ని తగ్గిపోయినాయి. 9 Super. months లో తగ్గిపోయినాయి మేడం Wow. దగ్గరికి వచ్చాక. ఓ ఆ, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకా సేవలో ఉన్నాము. Okay. అద్భుతమైన భోగ జీవితంలో ఉన్నాం. వావ్. మీ పిల్లలతో ఎలా ఉన్నారండి? మీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి మీ పిల్లలతో? మేడం అంటున్నారు పిల్లల్ని డిటాచ్ అయిపోండి పిల్లలతో, వాళ్ళు వేరే సోల్స్ అవి, వాళ్ళని ఏం అనకండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతకనివ్వండి అంటున్నారు. యా మేడం ఏమంటారంటే వాళ్ళని ఒక ప్యూర్ ఫామ్ లో చూస్తారు మేడము, ఓకే ఒక భగవంతుడి లాగా. ఓకే మాకు ఆ చూసే తత్వాన్ని నేర్పించారు. Wow. మేమేంటంటే ఒకప్పుడు నేను అమ్మని, నాకు తెలుసు తను Yes. ఎలా మాట్లాడాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఏం చేయాలో, కానీ అంత అవసరం లేదు. ఓకే అది మనం ఎక్కడి వరకు చెప్పాలి, మనం జస్ట్ వాళ్ళకి ఇన్ఛార్జ్లం మాత్రమే. ఓ ఒక వేరే సరికాని దారిలో ఉంటే సరిచేసి ముందుకు తీసుకెళ్ళటమే తప్ప మనం ఏదో చేయి పట్టుకుని వాళ్ళని నడిపించాలి, చెప్పిందే చెయ్యాలి అనేది అయితే అవసరం లేదు. ఆ చెప్పే మాట తీరును కూడా మార్చారు మాకు. అవునా? అంటే ఈ 5 ఏళ్లలో మీ పిల్లల్ని మీరు ఎప్పుడు కొట్టలేదా? కొట్టలేదు. పుట్టిన తర్వాతే కొట్టలేదు. ఓ సో స్వీట్. కాకపోతే విసుక్కునే వాళ్ళము. కోపం వచ్చినప్పుడు ఇలా లేదు నువ్వు ఇదే చేయాలి అని నేను ఎస్పెషల్లీ డ్రెస్సెస్ విషయంలో ఎక్కువ అనేదాన్ని. బయటకు వెళ్తున్నామంటే మంచిగా గుడ్ లుకింగ్ ఉండాలి, ఇలా ఉంటది కదా ఎక్స్పెక్టేషన్స్. అవును అవును. ఇక్కడ వాళ్ళకేమో అవి గుచ్చుకుంటది ఇండియన్ డ్రెస్ అలా సంథింగ్ అనేవారు. నేనేమో కావాలని అది బలవంతంగా వేసేదాన్ని ఏడ్చినా గాని. ఆ తర్వాత నాకు అర్థమైంది అది ఏమీ అవసరం లేదు. వాళ్ళకి ఎంత స్వీట్ గా జెంటిల్ గా చెప్పాలో అంత బాగా చెప్పాలి. వాళ్ళకి ఫస్ట్ ఎలో చేసేస్తే ఆ తర్వాత లేదులే అమ్మా వేసుకుంటాను అని వాళ్ళే మళ్ళీ వచ్చి వేసుకునేవారు. స్వీట్. అయితే మిమ్మల్ని ట్రీట్ చేశారు మేడం, మీకైతే మీకు హీలింగ్ అయిపోయింది. మరి పిల్లల్ని కల్పించారా? హనుమాకి పిల్లలు కలిసారా? హనుమాని యా పిల్లల్ని కలిసాము. అంతా మంచిగా ఇప్పుడు వెకేషన్ కి వెళ్ళినట్టు వాళ్ళ ఇంటికి వెళ్తాము. మేడం మా దగ్గరికి వస్తారు. 3-4 days అయినా స్పెండ్ చేస్తారు. కాకపోతే మాకు చెప్పిన క్లాసెస్ తో ఫస్ట్ మేం మారుతూ ఉంటే మేం పిల్లల్లో ఉన్న ప్యూరిటీని ఇంకా బాగా చూడగలిగాం. ఓకే సూపర్. సో మీలాగా ఇంకెంత మంది ఉంటారండి అమెరికాలో మేడం ద్వారా? నేను ఒక 5 years నుంచి చూస్తున్నాను కదా, ఇప్పటికి చాలా మంది ఉన్నాము. కాకపోతే మాకులాగా ఇంకా సేవ చేసేటోళ్ళు అయితే 100 మంది ఉన్నారు. మోస్ట్లీ ఫ్యామిలీస్ తో ఇన్వాల్వ్ ఉంటారండి. ఓకే. ఇప్పుడు మేమున్నాము అని అంటే మా పిల్లలు కూడా ఉంటారా అంటే ఆటోమేటిక్ గా ఓకే. అంటే కాదండి, ఇప్పుడు హనుమ మేడం వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేది మొన్నటి వరకు, ఇప్పుడు కొంచెం మారినట్టుంది. సారు మేడం చూసి భయపడి పారిపోయేవాడని అనుకున్నాం స్టార్టింగ్లో. సో మీ ఇంట్లో కూడా అదే పరిస్థితి? వాళ్ళు కూడా మారిపోయారు, ఇప్పుడు మీ దారిలోకి వచ్చేసారా వాళ్ళు? లేదండి, అందరూ ఒకే దారి, హనుమ దారి. ఓ వావ్, సూపర్. ఒక రోజు ముందు ఒక రోజు వెనక అంతే అండి. అందరం అక్కడికి రావాల్సిందే. అది ఈ లైఫా నెక్స్ట్ లైఫా అనేది. సో ఫార్చునేట్లీ మాకు హనుమ దొరకడం వల్ల మాకు జన్మలు పట్టాల్సింది మాకు డేస్ అవ్వచ్చు, మంత్స్ అవ్వచ్చు. ఓకే. కాదండి, అంటే చాలా మంది అనుకుంటారు ఈ ఆత్మలేంటి, పిచ్చా మీకేమన్నా, ఎందుకు ఇట్లాంటి పిచ్చి చేస్తున్నారు, హ్యాపీగా ఇంట్లో టీవీ సీరియల్ చూసుకొని ఉండక అని అట్లా తిట్టాలి, అలాంటి ఏం జరగలేదా మీకు? అనుభవాలు ఏం లేవా అలాంటివి? అలాంటివి ఎందుకు అని అంటే మనము
ఒక ఆస్పెక్ట్ నే పట్టుకొని దాని ఒక్క దానిపైనే ఉండుంటే మేబీ ఏదో సంథింగ్ రాంగ్ ఉందా, ఎందుకు ఇది అర్థం కావట్లేదు మాకు అన్న దాంట్లోంచి ఆ క్వశ్చన్ వచ్చింది. ఓకే. బట్ అదొక్కటే కాదు కదండి. ఇప్పుడు హనుమ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఫ్యామిలీ బాగుండాలి, అందరూ Wow. మంచిగా ఉండాలి అనే Correct. దానిపైన వారు ఎంఫసైజ్ ఎక్కువ ఇస్తారు. సూపర్. సో అట్లాంటప్పుడు మనం అందరం బాగుండాలి అనుకుంటున్నప్పుడు ఇవి అన్ని పక్క నుంచి వచ్చే ఆ ఇష్యూస్ ఏంటి, ఎలా తీయొచ్చు అన్న దానిపైన కదా వారి ఫోకస్. ఓ సో అట్లాంటప్పుడు అవన్నీ కరెక్టే, మా కోసమే కదా అవన్నీ చేస్తున్నారు అన్న దాంట్లోకి వచ్చేస్తాం. సూపర్ అండి. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. యా చెప్పండి మేడం, చెప్పండి. ఈవెన్ ఇప్పుడు మేము వెళ్ళి మాకున్న చదువుతో మాకు ఓకే మా గురువు మాకు ఆన్సర్ ఇస్తారు, మాకు సొల్యూషన్ వస్తుంది అని మేము ఇంట్లో కన్సర్న్ ఒకటి చెప్పినా అది మేం మారాలని చెప్తారు హనుమ. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్. ఒక హస్బెండ్ వైపు నుంచి కానీ వేరే యూనో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వైపు నుంచి మనకి ఇలా వస్తుంది అంటే అక్కడ మీరేం చేశారు, ఓకే మీరు ఇలా ఆన్సర్ చెప్తే మరి ఎలా ఉంటుంది, దీనికన్నా బెటర్ ఏం చెయ్యొచ్చు, ఇలా చెప్తారు. సో అది మేం నేర్చుకునేదే ఉంటది కాబట్టి ఫస్ట్ మేం నేర్చేసుకుంటే మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అలైన్ అయిపోతున్నారు. రైట్. ఎంత ఫీజు ఇస్తారు మేడం? ఎన్ని డాలర్లు ఇస్తారు మేడం కి ఈచ్ విజిట్ కి? అసలు ఫీజే ఉండదు పాపం. ఆవిడకి అర్ధరాత్రి అక్కడ వరకు కూడా మేమే కాల్స్ లో ఆవిడ వదలం ఇంకా. అవునా? మొత్తం మేడం ఇక్కడ ఇండియాలో అనూస్ ద్వారా సంపాదించిందంతా దీనికే ఖర్చు పెట్టేస్తున్నారు. వారు చాలా ప్యాషనేటెడ్ అండి. Yes, వారు yes. ఇలా చాలా మందికి వారి పిల్లలు ఎలాగో మమ్మల్ని అలాగే అనుకుంటారు. గ్రేట్, గ్రేట్ మ్యామ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంత అర్ధరాత్రి మీరు లైన్లోకి వచ్చినందుకు సో స్వీట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా చెప్పండి, యా చెప్పండి. ఈ పిల్లల దాని గురించే పాజిటివ్ వర్డ్స్ అండి, అదొకటి. పాజిటివ్ వర్డ్స్ అనేది అందరూ ఎస్పెషల్లీ పేరెంట్స్ అందులో మదర్ ఎనర్జీస్ ఎక్కువ ఇది ఉంటాయని ఎప్పుడు పాజిటివ్ మాట్లాడాలి. మా వాడికి అది రాదు, ఇది రాదు, ఇది చెయ్యడు, అది చెయ్యడు అని ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా పాజిటివ్ వర్డ్స్ మాట్లాడాలి అనేది చెప్తా ఉంటారు. ఓకే. సో అది మనకు తెలియకుండానే అది ఇన్బిల్ట్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మా నోట్లో నుంచి నెగటివ్ అనేది ఇది రావట్లేదు, అది రావట్లేదు అని ఏమన్నా ఏం కాదమ్మా, అది వచ్చేస్తుంది, బాగానే వచ్చేస్తుంది, ఆన్సర్స్ బాగా వస్తాయిలే, ఎగ్జామ్ బాగా రాస్తావులే అని మేము అంత సింపుల్ గా చెప్తాము. ఏం రావట్లేదా, చదువుకోలేదా, ఆ విధంగా రాదని. ఓకే. ఓ సూపర్ సూపర్. అట్లా అనుకుంటున్నావు, వస్తాయి నీకు, నువ్వు రాసేస్తావు, నువ్వు పాజిటివ్ గా మంచిగా వస్తాయి మార్క్స్, నువ్వు కొంచెం ఫోకస్ చేసి హనుమాన్ హెల్ప్ తీసుకో, వచ్చేస్తాయి, ఎందుకు రావు అని చెప్పేస్తే దే విల్ బి ఫైన్. వాళ్ళకి ఆటోమేటిక్ గా బ్రెయిన్ రీవైర్ అయిపోతుందండి ఇలాంటి మాటల వల్ల, సబ్ కాన్షియస్ లెవెల్. సో ఫైనల్ గా హనుమాన్ నమ్మని వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏం చెప్తారు? ఏంటో చెప్తున్నారులే అని అనుకునే వాళ్ళకి మీరు చెప్పే వర్డ్స్ ఏంటి? అట్లా మీరు ఏదైనా ఒక 10 minutes, ఒక 5 minutes హనుమ మాట్లాడేది విన్నా మీకు అర్థమైపోతుందండి. నేను దానికి లైవ్ ఎగ్జాంపుల్. ఓకే. అచ్చా 5 minutes. మా పెద్ద వాళ్ళ ఇంటికి ఊరికే అలా వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో మీరు ఉన్నది సత్సంగ్ అంటే నాకు మెడిటేషన్ అవన్నీ ఏం రావు, ఏం తెలియదు. సరే ఫ్రెండ్ రమ్మంటుంది కదా అని మోమాటానికి ఊరికే అలా వెళ్ళాను. ఆ రోజు ఆ నిమిషము విత్ ఇన్ ఒక 5 minutes లో కనెక్ట్ అయ్యాను అని అంటే ఈ రోజు వారికి వదిలేదే లేదు, ఇంకెప్పటికీ వదిలేదు లేదు. సూపర్ సూపర్. మీరు మేడం, మీరు మీ అనుభవం మీరు చెప్పండి మేడం, మీ సందేశం. సందేశం అంటూ ఏం లేదండి, మేమందరం చేంజ్ అయ్యాము, ఏదో ఒక రోజు వాళ్ళు చేంజ్ అవుతారు ఖచ్చితంగా. మేబీ వాళ్ళకి ఇంకా టైం రాలేదేమో. రైట్, సూపర్. సో జై హనుమ, అంతేనా? రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ అండి. ఏంటండి ఒక్క నిమిషం అండి, మా హస్బెండ్ ఏదో చెప్తారంట. ప్లీజ్ ప్లీజ్, పురుషుల వాయిస్ వినాలి, చెప్పండి అండి. హలో, హాయ్ సార్. హాయ్ సార్. ఇది మెడిటేషన్ అన్నాను కాదు, నేను పండుకున్నా, మీ వాయిస్ విన్నాగానే మీ వీడియో చూస్తుంటా. ఓ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చూస్తుంటా కాబట్టి సార్ వాయిస్ తోటే డేస్ వచ్చినా సరే డిస్టర్బెన్స్ థ్యాంక్ యూ. అయితే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను సార్, మీకు కూడా ఒక ప్రశ్న అడుగుతాను. అయితే ఎలాగో వచ్చారు కదా లైఫ్ లో, నేను నీ వాయిస్ వచ్చిన. ఓకే సార్, మేడంని మీరు ఇప్పుడు భరించాల్సి వస్తుందా లేదంటే వదిలేశారా ఈ హనుమ మార్గంలోకి వెళ్ళాక? అంటే నాకు హనుమ మేడం కూడా తెలుసు. అచ్చా.
ఆల్ ద లేడీస్ ఇక్కడ నేను అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇక్కడ స్పెషల్లీ యుఎస్ లో ఉండబట్టి నేను 30 years ఓ ఓకే ఇక్కడ ఏంటంటే జాబ్లు ఇవన్నీ బిజీ లైఫ్ లో Correct. మనం ఒకసారి అన్ని చూసినాం అంటే ఈ ప్రాసెస్ లో మన థింకింగ్ చేంజ్ అవుతుంది ఓకే పిల్లల విషయంలో కానీ ఎవ్రీథింగ్ అయినా కానీ ప్రతి దానికి మనము ఏంటంటే ఆవేశం నీళ్ళ అవును. థర్డ్ మన థింకింగ్ చేంజ్ అయితే మన యాక్టివిటీస్ చేంజ్. కరెక్ట్ సో దట్స్ వాట్ ఐ సే. నాకు కూడా ఈ ప్రాసెస్ నేను రీసెంట్ గానే తను చెల్లి నేను స్టార్ట్ చేస్తాను. ఓ మీరు కూడా హీలింగ్ తీసుకొని హెల్ప్ అయింది వాళ్ళ హార్ట్ కి అర్థం. ఓకే మీరు కూడా హీలింగ్ తీసుకున్నారు అయితే? అవును హీలింగ్ తీసుకున్నాం. మొన్న నాకు హెల్త్ ఇష్యూస్ ఉండే సో ఒక 6 months సో వీళ్ళు హీలింగ్ తీసుకున్నాము. మనకు కూడా వీళ్ళు కార్యక్రమం చేసిండ్రు. సో సెట్ అయిందండి మీకు? సెట్ అయిందా? హెల్త్ సెట్ అయిందా? అవును హెల్త్ సెట్ అండ్ పర్ఫెక్ట్. సూపర్ సార్. సర్జరీ ఉండే లేకుండా సర్జరీ చేయాలి. సో సర్జరీ మిస్ చేసుకున్నారు అయితే. సర్జరీ లేకుండానే హీలింగ్ తో పని అయిపోయింది. హీలింగ్ తో పని అయిపోయింది. అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ వాళ్ళు చెప్పి నమ్మలేండి. నేను మళ్ళీ సెకండ్ విజిట్ లో పోయి అంటే ఎక్స్రేస్ స్కానింగ్స్ అని వేసుకున్నాము. చేస్తాను నో వరీస్. సో సీరియస్లీ మిరాకిల్ మ్యామ్, ఇదైతే మిరాకిలే. ఫస్ట్ పర్సన్ వర్మ హీలింగ్ దానికి. వావ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీతో పర్సనల్ గా మాట్లాడతాడు సార్. అదే నాకు అర్థం కాలేదు, సడన్ గా వచ్చి నేను మాట్లాడతానని పక్కన అర్థం కాలేదు. వీడియోస్ ఎక్కువ ఫాలో అవుతుంటారు. రైట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మాట్లాడతాను సార్ మీతో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అండి శ్రీలక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి. రైట్ అండి, నైస్ మీటింగ్ మ్యామ్. సో వండర్ఫుల్ మ్యామ్. నిజంగా వాళ్ళతో మాట్లాడితే అసలు ఊరు నిజమా అంటే కొన్నిసార్లు చెప్తుంటే అయ్యి ఉందిలే అనుకుంటాం మనం కదా. ఈ హీలింగ్ ఏంటి, దీని ద్వారా వాళ్ళు మారిపోవడం ఏంటి, ఆపరేషన్, కానీ ఆయనే చెప్తుంటే నాకు. వారు ఫస్ట్ నన్ను డాలస్లో రిట్రీట్ అయ్యాక నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వాళ్ళకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని వెళ్ళారు. ఆ రోజు ట్యూస్డే. ఓకే. సో ట్యూస్డే రోజు వెళ్తే థర్స్డే రోజు ఎమర్జెన్సీ సర్జరీ చేసేయాలన్నారు వాళ్ళు. అయితే నేను ప్రయాణం చేసిన రోజే రాత్రి మరి హీలింగ్ చేసి పడుకున్నాను నేను. సో అది ఆల్మోస్ట్ ఫస్ట్ హీలింగ్ మనకి. ఓకే. సో చూద్దాం ఇలా చేస్తే అవుతుందా అని అందరిని పిలిచి ఎమర్జెన్సీ అని చెప్పి మా వాలంటీర్స్ అందరిని పిలిచి జూమ్లో పెట్టి చేసాం. ఓకే. చేస్తే నెక్స్ట్ డే వెళ్తే బ్లడ్ టెస్ట్లో డిఫరెంట్ వచ్చాయి అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే థర్స్డేది పోస్ట్పోన్ చేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ వేరేగా వస్తున్నాయి టెస్ట్లు అన్నారు. థర్స్డే రోజు టెస్ట్ చేశారు, మళ్ళీ టెస్ట్ చేశారు, మళ్ళీ ఇంకోటి చేశారు, ఈకేజీ అన్నారు, ఇదన్నారు అదన్నారు. ఫైనల్గా ఏం లేదన్నారు. సో మా ఆయన కార్డియాలజిస్టే కదా, కాల్ చేస్తే మేబీ ప్లగ్గులు లూజ్ ఉంటే కావచ్చు. ప్లగ్గులు లూజ్ ఉంటే లేనిది కనపడుతుందా అని జోకులు వేస్తున్నారు. అయితే మా ఆయన ఏమంటున్నారంటే ఈవెన్ దో ఈజ్ ఎ ఫిజిషియన్, ఆయన ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తి పూర్తిగా హీల్ చేసుకుందామని అంటే హీల్ అవుతుందని మనసావాచకరణ బిలీవ్ చేసి ఆ దాంట్లో ఉంటే ఆటోమేటిక్గా మన బాడీ హీల్ చేస్తుంది. అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఓకే. సో ఇక్కడ ఏ దేవతలు వచ్చి చేసినా చేయకున్నా తెలియదు మనకు వాళ్ళు నిజంగా ఉన్నారా లేదా, చేస్తున్నారా లేదా, కానీ అక్కడ జరుగుతుంది. మనము సుదర్శన చక్రం వెళ్ళి ప్రతి కణాన్ని రిపేర్ చేస్తుంది, కొత్త కణాలు పెడుతున్నారంటే మళ్ళీ టెస్ట్లో కొత్త కణాలే కనబడుతున్నాయి వాళ్ళకి, పాతే కనబడట్లే. అంటే అంత చేంజ్ ఉంది బాడీలో టెస్ట్లలో. సో మాకు సైంటిఫిక్గా బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ 200% డిఫరెన్స్ ఉంది ఒక బాడీ. ఈవెన్ డిఎన్ఏ లెవెల్లో చేంజ్ చేయమని అడుగుతున్నాం, డిఎన్ఏ లెవెల్లో చేంజ్ అవుతుంది వాళ్ళకి. అసలు అన్బిలీవబుల్ ద వే ద చేంజెస్ దే ఆర్ డూయింగ్. రైట్. ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లలని మనం పెంచుతున్నామా, పిల్లలే మనల్ని పెంచుతున్నారా అంటే ఆధ్యాత్మికంగా కానీ అట్లా? ఎందుకంటే మన ఆత్మ ప్రక్షాళనకి వాళ్ళ కారణం అవుతున్నారా అంటే మీరు చెప్పే సిద్ధాంతం ప్రకారం ఎట్లా? మనము గ్రో అవ్వాలంటే మనం పిల్లలతో అనుసంధానం అవుతే ఆత్మపరంగా ఈజీగా గ్రో అవుతాం. ఒక 10 జన్మలన్నా డిఫరెన్స్ ఉంటుంది మీకు గ్రోత్లో. కానీ మీరు అది నేనే బాస్ని వీళ్ళకి తల్లిగా నేనే అని నేర్పాలి, నేనే అని చేయాలి అంటే నేర్చుకోరు. వాళ్ళ పెరుగుదల కూడా ఆపుతారు. అలా కాకుండా పిల్లల్ని క్వశ్చన్స్ అడుగుతూ కనుక మీరు నేర్చుకుంటే వాళ్ళ దగ్గర ప్రతిదీ ఆన్సర్ ఉంటుంది. ఒక కార్లో పొగొస్తూ ఉంటే కూడా వాడు ఆన్సర్ చేయగలుగుతాడు, నాన్న నువ్వు ఇలా చేయి ఇది క్లియర్ అవుతుందని. అది ఎందుకంటే
అసలు మనం అడగం కదా అదే ఫస్ట్ ఆఫ్ కదా, ఆల్ అస్సలు వాడు అడగం. ఉన్నట్టే మనం అవును, రియలైజ్ కాదు, అంతే ఒక కదా, మనిషి అవును. ఉన్నట్టే రియలైజ్ కాదు, ఎంతసేపు మనం వాళ్ళకి చేయాలనుకుంటాం. కరెక్ట్. తినిపియడం కూడా వాళ్ళు 6-7 మంత్స్ నుంచి తినగలుగుతారు, ఓకే కానీ మనం తినిపిస్తాం. అది మేజర్ తప్పు మనం చేసేది పిల్లల్లో. ఓకే ఓకే ఫస్ట్ మిస్టేక్ అది. రైట్. సో అంటే వాళ్ళ పెరుగుదలని వాళ్ళే పెరిగేటట్టు, అంటే వాళ్ళ ఓన్ థాట్స్తోని వాళ్ళ ఓన్ డెసిషన్తోని పెరిగేటట్టు ఆ 6-7 మంత్స్ నుంచే మనము వాళ్ళని పెరగనివ్వాలి. అంటే వాళ్ళే డెసిషన్ మేకర్ చేయాలి. ఇప్పుడు సిగరెట్ తాగాలా వద్దా అన్నది వాళ్ళని డెసిషన్ తీసుకొనివ్వాలి. ఓకే. పక్క నుంచి ఇప్పుడు నేను ఐఏఎస్ మా డాటర్ చదువుతుంది అంటారు మా రిట్రీట్స్కి వచ్చేవాళ్ళు. ఒక అమ్మాయి మదర్ వస్తే, ఆ అమ్మాయి పెద్దగా ఉంటుంది కదా, ఇంటర్మీడియట్ అయిపోయిన అమ్మాయి ఉంటుంది. అయితే ఆ అమ్మాయిని ఏదైనా క్వశ్చన్ అడిగితే తల్ల ఆన్సర్ చేస్తుంది. మరి రేపు పొద్దున ఆమె ఐఏఎస్ అయ్యి ఎగ్జామ్లో పాస్ అవుతుంది, మరి ఆమె కంట్రీని ఎట్లా కంటిన్యూ మేనేజ్ చేయగలుగుతుంది? ఎందుకంటే ఆమె ఎప్పుడూ ఏ మాట మాట్లాడి డెసిషన్ తీసుకోలే, ఆమె తల్లే తీసుకుంటుంది ఈమె డెసిషన్. నేను అంటే మీరు అక్కడ పోయి చెట్టు కింద నించోండి అమ్మా అంట, మీరు ఎందుకు ఆన్సర్ చేస్తున్నారు? నేను అడిగేది మీ అమ్మాయిని, పేరు అడిగితే తల్లి చెప్తుంది, ఏది అడిగినా తల్లి చెప్తుంది. మీరు ఇప్పుడు ఎక్కడున్నారమ్మా? గ్రూప్ 1 అంటే గ్రూప్ 2లో ఉంది, గ్రూప్ 1 పాస్ అయింది, అట్లా చెప్తుంది తల్లి. నేను తల్లినా అడిగింది బిడ్డనా? సో మీరు అందరు తల్లులు కూడా ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. క్వశ్చన్ మీ డాటర్ని అడిగితే ఎవరు ఆన్సర్ చేస్తుండ్రు అన్నది. అది 6-7 మంత్స్ అప్పటి నుంచి ఒక కిడ్ క్యాన్ ఎక్స్ప్రెస్ అండ్ టెల్ యూ ద ఆన్సర్స్. లెట్ హిమ్ డూ ఇట్. కానీ ఇలా జరగాలి అంటే ముందు తల్లిదండ్రుల్లోని ఇన్నర్ చైల్డ్ని రిపేర్ చేయాలంటారు. అది ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్పండి నాకు. ఇప్పుడు ఇద్దరిని మీరు టెస్టిమోనియల్స్ అడిగారు, మమ్మల్ని ఫాలో అయ్యేవారు, వాళ్ళు మీకు ఏమని చెప్పారు? తల్లిదండ్రే చేంజ్ అవ్వాలి అని చెప్పారు. కానీ పిల్లలకు నేను ఇది నేర్పించినా అది నేర్పించినా అనలేదు చూడండి వాళ్ళు. ఎందుకంటే మనం చేంజ్ అయితే పిల్లలు ఆటోమేటిక్గా పెరిగిపోతారు. వాళ్ళిద్దరు మీకు జిరాక్స్ కాపీలో తయారయ్యారు, అంత నేర్చుకున్నారు చూడండి వాళ్ళు. అసలు అద్భుతమైన జీవితం ఉంది ఇద్దరికి, మంచి భోగంలో ఉన్నారు ఇద్దరు. అసలు నథింగ్. ఇప్పుడు నన్ను పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యేటోళ్ళకి అసలు ఒక ప్రాబ్లం అంటే ఏంటో తెలియదు ఇంకా లైఫ్ లో. అంటే ఏదొచ్చినా దాన్ని ప్రాబ్లం లాగా తీసుకుంటాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్. సో మన ఇన్నర్ చైల్డ్ ఎట్లా హీల్ చేసుకోవాలి? సో మీరు ఇన్నర్ చైల్డ్ అన్నది మీకు చిన్నప్పటి నుంచి పెట్టిన బ్లాక్స్ అన్నమాట. చిన్నప్పుడు మనం పెట్టిన బ్లాక్స్ ను ఇప్పుడు చాలా కోర్సెస్ వస్తున్నాయి అట్లా. ఇన్నర్ చైల్డ్ ని మళ్ళీ రిపేర్ చేసుకోవడం, అంటే మళ్ళీ బ్యాక్ తీసుకురావడం, మళ్ళీ మనలోని గాయాలు మాన్పుకోవడం, పాత గాయాలు మొత్తం ఆ పాత గాయాలలోంచే మీ ఫ్యూచర్ నడుస్తుంది. ఓకే. పాత ఉన్న మెమరీస్లోంచే మీ ఫ్యూచర్ నడుస్తుంది. ఓకే. పాత మీ చిన్నప్పటి నుంచి అద్భుతమైన జీవితం ఉంటే అద్భుతంగా ముందుకెళ్తూ ఉంటారు మీరు. ఓకే. కాదు పాత గాయాలలో ఏదన్నా ఉంటే, ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు నిన్ను కాలుస్తాను ఇది చేయకపోతే అంటే ఊరికి అంటారు, ఎప్పుడు కాల్చరు. ఇప్పుడు బిడ్డ అంటది నాకు ఇప్పుడు డ్రగ్స్కి వెళ్ళడానికి కారణం ఆ బ్లాకే అంటది. నేను ఇట్లా ట్రామటైజ్ అయిన చిన్నప్పుడు అంటది. తల్లికి అర్థం కాదు, నేను ఎప్పుడు కాల్చలే కదనే అంటది. నేను ఏదో ఊతపదం లాగా అన్నా అంటే ఆ పిల్లలకి ఊతపదం కామను క్యాషువల్ తెలియదు. దే గోయింగ్ టు ద ట్రామా యాజ్ ఇట్ ఈస్, యు బర్న్డ్ దెమ్. అంత ట్రామాలకు పోతారు వాళ్ళు, అది మనకు తెలియదు. సో చాలా గ్యాప్ ఉందమ్మా ఇప్పుడు ఉన్న జనరేషన్. అమ్మాయి అంది కదా శ్రీవాణి గారు, ఇప్పుడున్న జనరేషన్కి మన ఆలోచనలకి ఏఐ యుగానికి చాలా తేడా ఉంది. వాళ్ళని మనం క్యాచ్ అవ్వాలంటే మనం కోర్సెస్ చేయాల్సిందే, నేర్చుకోవాల్సిందే. అంటే వాళ్ళని ప్రాపర్గా పెంచాలంటే మీరు ప్రాపర్గా నాకు ఓహో ఇప్పుడు మారుతుంది, నువ్వు అంత ఇవాళ రేపు దానికి వెళ్ళిపోయావు అంటూ వాళ్ళని మాటలు అంటాను తప్ప వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఏం ఎక్స్పోజ్ అవుతున్నారు కాలేజ్లో, నేను ఏం నేర్చుకొని వాళ్ళ దిశగా వెళ్ళి వాళ్ళని మార్చుకోగలుగుతా అన్నది తల్లిదండ్రులు ఆలోచిస్తారా? ఆలోచించారు. పిల్లలు వీళ్ళ రూట్లోకి రావాలంటారు కాదండి. ఇప్పుడు కొందరు పేరెంట్స్ పిల్లల మీద తప్పు చేయగానే ఇట్లా రుద్రులు అయిపోతారు, శివుడు మూడో కన్ను తెరుస్తారు, కోపం వచ్చి కొట్టడం తిట్టడం చేస్తారు. నిజంగా అది ఆ తప్పు వలన వాళ్ళు చేస్తే తప్ప, లేదంటే వీళ్ళని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లా ఏమన్నా, అంటే మీ ఇన్నర్ చైల్డ్ గాయపడడం? వాళ్ళ తండ్రి వీళ్ళని కొట్టాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కొడుకుగా ఉన్నప్పుడు చిన్నప్పుడు. సో ఈ తండ్రి ఏమనుకుంటాడంటే కొట్టడం వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నా అనుకుంటాడు. అప్పుడు పడ్డ గాయము, అప్పుడు ఉన్న పరిస్థితి అన్నది ఆయన ఓవర్కమ్ అయ్యి ఇప్పుడున్న స్థితి కొట్టడం వల్లనే. మరి అప్పుడున్న పరిస్థితులు కొట్టడం వల్ల ఆయన మారాడేమో, ఆయనలో మార్పు జరిగిందేమో ఒకసారి తండ్రి కొడితే. బట్ అది ప్రతి ఒక్కరికి సేమ్ ఎలా అవుతుంది సార్? అవ్వదు కదా. సో నువ్వు మళ్ళీ వచ్చి కొడితే కొడుకుని, ఈ కొడుకుకి ఒక గాయం లాగా మారి
ఆయన ఫర్ ఎవర్ దాంట్లోనే ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. పిల్లలు పడుకోలేకపోవడాలు, డిప్రెషన్లోకి వెళ్ళడాలు, తాగడాలు, డ్రగ్స్ తీసుకోవడాలు, ఇవన్నిటికీ కూడా బ్యాక్ గాయాలు కారణం ఉంటుంది. సో అందుకని తల్లిదండ్రుల ప్రవర్తన, ఇప్పుడు మనకి బుక్ ఉంది, నేను ఈ బుక్ రాశాను. సో తల్లిదండ్రుల కర్తవ్యం అని రాశాను. సో అయితే పిల్లల్ని పెంచడం అన్నది ఒక పెద్ద ఆర్ట్. అది ఒక సబ్జెక్ట్ ఆర్ట్, అది పిహెచ్డి కంటే కూడా కఠినమైనది. ఎందుకంటే ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్క వేగా ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చిన సోల్ అది. సో ఆ చైల్డ్కి తగ్గట్టు ఈ తల్లి మారి వాళ్ళని చేయాలన్నమాట. మా అబ్బాయి వినట్లేదు, ఆ టైంకి వండడు, గేమ్స్లలో ఉంటాడు, ఏం చెప్పినా వినట్లేదు, అసలు దీనికి సొల్యూషన్ లేదనుకుంటారు వాళ్ళకి అర్థం కాదు కి దానికి సొల్యూషన్ ఉంది. మీరు ఎలాంటి కిడ్నైనా తీసుకురండి, నన్ను మీరు పడుకోవట్లేదు, పిచ్చి పిచ్చి ఏడుస్తాడు, లేకపోతే తిడతాడు, కొడతాడు, తల్లిదండ్రులను నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, ఏదైనా తీసుకురండి, ఐ కెన్ చేంజ్ దెమ్ ఇన్ అవర్స్ ఆర్ మినిట్స్ ఆర్ ఒక్క రిట్రీట్లో. ఒక్క రిట్రీట్ తీసుకురమ్మనండి, చైల్డ్ చేంజ్ అయిపోతాడు. ఆ చైల్డ్ కూర్చొని మెడిటేషన్ అక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఎనర్జీస్కే లోపల అన్ని బ్లాక్స్ అన్ని రిలీజ్ అయిపోతాయి. అయితే ఇంకా చిన్న ఏంటంటే ఈ మధ్య పిల్లలు చాలా హైపర్ అవుతున్నారు. చాలా అంటే చాలా హైపర్ అయ్యి అసలు వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ చూస్తే భయం వేస్తుంది. అదొక కేటగిరీ. ఇంకొకటి ఆటిజంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ హైపరే ఒక రకంగా ఆటిజంగా మారిపోతుంది. వీళ్ళని కూడా ఈ మనం ఏమైనా చేయొచ్చా? డాక్టర్స్ దాన్ని ADHD అని బోల్డ్ అన్ని పేర్లు పెడుతున్నారు అనమాట. ఆటిజం అని చాలా పేర్లు, అంటే అందులో దశల్ని. కొందరు పిల్లలు మాట్లాడట్లేదు, అన్ని నార్మల్ ఉంటున్నారు కానీ మాట రావట్లేదు. సో దానికి ఇప్పుడు మాట రాకపోవడము, హైపర్కి మనకి సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఈ మీరు అనే ఆర్టిజం ఈ మధ్య స్టార్ట్ చేసాం. ఇప్పుడు మొన్న ఒక్కరికే ఇచ్చామన్నమాట హీలింగ్, టు సీ ఇఫ్ దే విల్ చేంజ్ కాదా అన్నది. ఇంకా మనకు అది నడుస్తుంది. మనం ఒక 5-10 మందికి ఇస్తే మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఇంకా చేంజ్ అయ్యారని. కానీ ఆర్టిజం వాళ్ళు కనుక ఇప్పుడు గోడ కొట్టుకోవడము, తిక్క చేయడము, వేరే వాళ్ళని కొట్టడము, అరవడం, అవన్నీ మనం మాన్పించేసేయచ్చు, కామ్ చేయొచ్చు. 100% వాళ్ళ బిహేవియర్ ని చేంజ్ చేయొచ్చు. తల్లిదండ్రులకు పెద్ద వరం ఇచ్చినట్టండి. అయితే దానికి కారణం ఏంటంటే దానికి ఒక రీజన్ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అలా పుట్టిన వాళ్ళు, ఇప్పుడు సాయిబాబా వీళ్ళు అంటారు చూడండి, మా అవతార్ బాబా సాయిబాబా, లేకపోతే గురునానక్, అలా ఇలాంటి వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తులు. వాళ్ళు భూమి మీదనే ఉంటారు. వాళ్ళు ఎంతసేపు ఈ భూమికి హెల్ప్ చేయడానికి చూస్తారు, మనకి ఈ భూమికి. అయితే ఒకప్పుడు ఈ తల్లి అన్న తండ్రి అన్నది డిసైపుల్స్ వాళ్ళకి, అంటే వాళ్ళకి భక్తులు, శిష్యులు, వాళ్ళకి సేవలు చేసే శిష్యులు. వాళ్ళు ఆ శిష్యరికంలో నాకు బేబీగా రండి, నీకు సేవ చేసుకుంటా అని అడుగుతారు. సో వాళ్ళ ప్రణాళిక ఏముంటదంటే ఆ గురునానక్ వాటెవర్ ఆ టైప్ ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళ ప్రణాళిక ఏముంటదంటే వాళ్ళు కొన్ని పనులు దేహం తీసుకుంటేనే చేయగలుగుతారు. ఇప్పుడు భూమిని సమతుల్యము, ఇప్పుడు ట్రాఫిక్ అంతా వెళ్తుంది, ఎన్నో థింగ్స్ ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. ఆటోమేటిక్గా జరిగే దాని వెనుక ఒక శక్తి ఉంటుంది. సో ఆ శక్తులు ఈ భూమి మీద అయ్యి ఆత్మ సాక్షాత్కార వ్యక్తులు హెల్ప్ చేస్తూ ఉంటారు దేవుడికి. ఓకే, సో అంటే ఇప్పుడు ఒక అమెజాన్ అనే కంపెనీకే ఇంతమంది ఉంటే ఎంప్లాయీస్, భగవంతునికి ఎంతమంది ఉంటారు ఈ అంత సెట్ చేయడానికి? అందులో పార్ట్ ఆఫ్ వీళ్ళు. సో ఇలా ఇప్పుడు ఒక హయ్యర్ గురువు పుడితే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటే పబ్లిక్ ఊరుకుంటారా? నాకు ఇది చెప్పు, నా కర్మ దిశే, అది దిశే అని వాళ్ళు వెనకాల పడతారు. సో వాళ్ళు ఏదన్నా భూమిని కూర్చుని ఒక దగ్గర కూర్చొని తపస్సులాగా చేసుకుంటూ భూమిని సమతుల్యం చేయాలంటే చేయడానికి అవ్వదు. సో వాళ్ళు అదే మెంటలీ రిటార్డెడ్గా పుట్టారనుకోండి, అసలు అంటే ఈ ఛాలెంజ్డ్ కిడ్స్ లాగా పుట్టారనుకోండి, వాళ్ళ జోలికి ఎవరు వెళ్తారు? వాళ్ళకి ఫుడ్ పెట్టేసి వాళ్ళని అలాగే ఉంచుతారు. సో ఫుడ్ పెట్టే వాళ్ళు, వాళ్ళకి చేసే వాళ్ళని ఏమంటారు? సేవ కదా. మరి వీళ్ళు అడిగింది అదే కదా, సేవ చేస్తాను అడిగారు. సో ఇలా మనకి మెంటలీ రిటార్డెడ్ వాటెవర్ ఛాలెంజ్డ్ కిడ్స్ అనొచ్చు. సో ఈ కిడ్స్ ఒక పర్పస్ మీద పుడతారు. మనం వాళ్ళని కామ్ చేయగలుగుతాం, కానీ మంచి చేయడానికి వాళ్ళు ఒప్పుకోకపోతే, అంటే ఇప్పుడు మంచిగా అయ్యారనుకోండి, వాళ్ళ నాలెడ్జ్ బయటపడదు. సో బయటపడితే వాళ్ళు చేయాల్సిన పని చేయలేరు. భూమిని సమతుల్యం చేయాలి, లేకపోతే ఇంకో ట్రాఫిక్ది వాటెవర్ ఎక్కడెక్కడ ఏందో కరెక్ట్గా వెళ్ళాలి, వాళ్ళకి ఏదో ఉంటుంది ఉద్దేశం. సో ఆ మనకు వచ్చే డ్రీమ్స్లో
ఇలాంటివి నేనేం కర్మ చేసుకుంటే ఇలాంటి వాడు పుట్టాడు అని అడిగితే కర్మ లేదని వచ్చింది. సరే ఎందుకోసం వచ్చాడు ఈ కిడ్, నా ప్రణాళిక ఏంటి అనే క్వశ్చన్ అడిగితే అప్పుడు ఒక 6 చేతులున్న వ్యక్తికి ఈమె సేవలు చేస్తున్నట్టు, ఒక గురువుకి ఈమె ఆ క్వశ్చన్ అడిగితే ఆ గురువు ఈమెకు పుట్టినట్టు చూపించింది. అట్లా ఒక్కటి కాదు, మాకు ఇప్పటికీ ఒక 15 నుంచి 20 డ్రీమ్స్ ఇలాంటి తల్లిదండ్రులు అలాంటి కిడ్సే చూపించారు. ఇంకోటి మాకు ప్రాక్టికల్గా ఏం అనుభవం పొందామంటే, ఇప్పుడు వాళ్ళకి ఒక కష్టం వచ్చింది, అది ఆ కిడ్ని అడిగితే సాల్వ్ అయిపోతుంది. నా దగ్గరకు కాదు, నేనే ఆ కిడ్ దగ్గరికి వెళ్ళి కాలు మొక్కాలి. అంటే వాళ్ళు ఇంకా చాలా హయ్యర్ పవర్ అనమాట. సో నీకు ఒక కారు కావాలి, నా దగ్గరకు కాదమ్మా, నీ కొడుకుని అడుగు, నీకు కారు వచ్చేస్తుంది అని చెప్తా. నీ కొడుకుని అడుగు, ఇంకోటి కావాలి, రైట్? కానీ నువ్వు సేవ చేస్తాను ప్రామిస్ చేసినావు, నువ్వు సేవ చేయాల్సిందే అక్కడ. అంటే నీ ప్రణాళిక అది. వాట్ ఎవర్ ఆమె ఏమేమి రిలీజ్ అవుతాయో సేవ చేసినందుకు, అందుకోసం ఆమె ప్రణాళిక అది. సో నువ్వు దాని నుంచి బయటపడతా అని అడగకు. బట్ మిగతా ఏది అడిగినా నీకు ప్రాపంచికమే ఆ అబ్బాయి ఇస్తాడు నీకు, నా దగ్గర అవసరం లేదని చెప్తాను. నువ్వు ఏ తపస్సు చేయాల్సిన అవసరం లేదు, ఏ కర్మది రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ అబ్బాయి ఇస్తాడు నీకు. నీ కర్మలు కూడా రిలీజ్ చేయమంటే అబ్బాయి చేస్తాడు నీకు, నీ డ్రీమ్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడైతే కౌన్సిలింగ్ ఇస్తానో, మరి నువ్వు మంచిగా గమ్మంటావా, ఆ తల్లి వద్దంటది. కానీ ఇప్పుడు తలకాయ కొట్టుకోవడము, కోపం రావడం, అది రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ప్లేస్లో నేను క్లిన్స్ చేస్తున్నా, నన్ను వేరే ఇంటికి తీసుకెళ్తారు పార్టీ అని, అక్కడ అన్ని ఎనర్జీస్ రాంగ్ ఉంటాయి. ఇప్పుడు మనం అనుకుంటాం కదా దయ్యాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, వీళ్ళ ఆరాన్ని డిస్టర్బ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు మనిషిగా బాడీతో ఉన్నారు, ఆరా డిస్టర్బ్ అయితే వాళ్ళు కొన్ని రోజుల దాకా ఈ పని చేయరు. అందుకని అలాంటి ప్లేస్లకు తీసుకెళ్తే వాళ్ళు తిక్క చేసి గోడ కొట్టుకుంటారు, తల గోడ కొట్టుకోవడము, లేకపోతే అందరినీ చేతులు ఉన్న తిరగడము, అరవడము, అది పర్పస్లీ చేస్తారు ఇంకోసారి వాళ్ళు తీసుకెళ్ళొద్దని. సో దాన్ని కామ్ చేయొచ్చు అంటే మీనింగ్, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇది టీచ్ చేస్తా కదా నేను, ఆటోమేటిక్గా వీళ్ళు తీసుకెళ్లరు. మన హీలింగ్తో కూడా వాళ్ళు ఇచ్చే సందేశాలు మనకి ఇస్తారు. హీలింగ్లో మనకు ఒక 40 మంది మన అంటే మన వాలంటీర్స్ ఉంటారు అందులో, జూమ్లో. వాళ్ళకి ఈ అబ్బాయి విజన్ చూపిస్తాడు. మేము రీసెంట్గా ఒక కేసు చేసాం. అమెరికాలో హస్బెండ్ వైఫ్ ఇద్దరు డాక్టర్స్. హస్బెండ్ తను సింగ్, ఆ అమ్మాయి నార్త్ ఇండియన్. అమ్మాయి నార్త్ ఇండియన్ కాదు, మన తెలుగు అమ్మాయి, కానీ అమ్మాయికి తెలుగు రాదు, అక్కడనే పుట్టి పెరిగింది. తల్లికి మట్టుకొచ్చు, తల్లి మన ఫాలోవర్. అయితే వీళ్ళు ఎప్పుడైతే మనకి హీలింగ్ కోసం, అబ్బాయి 5 ఏళ్ళ అబ్బాయి మాట్లాడట్లేదు, కానీ మిగతా అన్ని పర్ఫెక్ట్ చేస్తాడు, కానీ మాట్లాడట్లేదు. హైపర్ కాదు, మెంటలీ ఇది కాదు, కొంచెం ఉందేమో, ఏదో ఉంది అని టెస్ట్లలో తేలింది అన్నారు, కానీ నన్ను అడిగితే అది కాదు, ఆ అబ్బాయి మాట్లాడట్లేదు అంతే. అయితే మనకి హీలింగ్ కోసం వస్తే మనకి ఆ అబ్బాయి ఒక రిషి అని చూపించారు. ఆ అబ్బాయి ఏం చెప్పాడు మనకంటే, నేను ఒక పర్పస్ కోసం భూమి మీదకి వచ్చాను, ఆ పర్పస్కి నేను మాట్లాడతా, కానీ ఈ ఇంట్లో అన్ని సరికాని ఎనర్జీస్ ఉన్నాయి. మనకు 40 కనబడ్డాయి, ఏలియన్స్ ప్లస్ ఈ స్పిరిట్స్ 40 ఉన్నాయి అందులో, మాకు కనబడ్డాయి క్లియర్గా. అన్ని సెంటర్ ఆఫ్ ద హౌస్కి మా ఎనర్జీకి వచ్చి వ్యాక్యూమ్ లాగా వెళ్ళిపోయాయి. సో ఇవి నన్ను అడ్డుకుంటున్నాయి. ఇంకోటి మా అమ్మ థాట్స్ కూడా బాగా ఇన్సెక్యూర్డ్గా నెగటివ్ థాట్స్ ఉన్నాయి. దాంతో కూడా నాకు నేను చేయాల్సింది ఇప్పుడైతే అడ్డుకుంటుంది. నేనే మా అమ్మకి ఈ వేటు మోక్షాన్ని చూపించానని వచ్చింది మాకు క్లారిటీగా. అంటే ఎందుకంటే ఇప్పుడు టైం ఫర్ మీ టు, ఇప్పుడు నేను మాట్లాడాల్సిన టైం ఉంది, ఇప్పుడు నేను చేయాల్సిన పని స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. దానికి ఈ నెగటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఉండొద్దు. వాళ్ళ అమ్మ క్లియర్గా చెప్పింది. 19 నెలలప్పుడు ఈ కొత్త ఇంటికి వచ్చాము, అంతకుముందు అబ్బాయి మాట్లాడుతుండేనంట, అంటే కొద్దిగా చిన్న వర్డ్స్ అంటారు కదా, 19 months అప్పుడు మాట్లాడుతుండే. అలాంటి అబ్బాయి ఈ కొత్తింటికి వచ్చాక కొంచెం తిక్క చేయడము, నెగిటివ్ అంటే ఇట్లా ఒకలాగా అయిపోయాడు. ఈవెన్ నాకు కూడా నెగిటివ్ ఆలోచనలు, నేను కూడా ఒక ఏలియన్ని చూసిన, ఒక దయ్యం చూసిన అని చెప్పింది ఆమె ఫోన్ చేసి. ఫస్ట్ నేను అన్నా, నువ్వు ఎలా చూసావు అంటే, నాకు ఒక నైట్ కళ్ళు మూసుకోగానే ఒక 2 ఐస్ నా మీదకి ఇట్లా వస్తున్నట్టు క్లారిటీగా కనబడింది. నేను హస్బెండ్కి చెప్పాను, మన బెడ్రూమ్లో దయ్యాలున్నాయని అని చెప్పింది ఆమె. హస్బెండ్ కూడా కొంచెం నమ్ముతాడు, కానీ ఆయనకి ఎట్లా తీసేయాలో ఏం చేయాలో తెలియదు. ఇంకోటి, నాకు పడుకున్నప్పుడు నాకు ఒక ఏలియన్ కనబడింది. ఆ ఏలియన్ కూడా అంటే ఆమె సోల్ లాగా బయటకు వచ్చినప్పుడు ఏలియన్ కూడా నన్ను చూసి భయపడింది. అది ఏమో నెగిటివ్ చేసేది కాదేమో, కానీ ఇంట్లో ఉందన్నట్టుగా చూశాను. ఇలా రెండింటిని ఆమె చూడగలిగింది. అంటే రెండింటికంటే ఎన్ని డిఫరెంట్ టైమింగ్స్లో చూసిందో నాకు తెలియదు, కానీ ఎవ్రీ టైం ఒకదాన్ని చూసేది. నాకు డ్రీమ్లో కూడా కనిపించిందని చెప్పింది ఆమె. ఈమెకి వచ్చి ఈమెను అటాక్ చేస్తున్నట్టు అట్లా కనిపించింది. అందుకే బాగా నెగిటివ్గా ఉంది తల్లి కూడా.
మామూలుగా అయితే ఆమె చాలా 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 హైయర్ ఎడ్యుకేటెడ్, హయ్యర్ సోలు. కానీ వీటి వల్ల ఆమెకి ఎఫెక్ట్ అయ్యి నెగిటివ్ థాట్స్తో పెంచుతోంది అబ్బాయిని. సో ఒక ఋషి కూడా నెగిటివ్ థాట్స్ తోటి అబ్బాయి ఎంత క్లారిటీలో చెప్పాడంటే, నా గ్రోత్ అక్కడ ఆగిపోతుంది, ఎందుకంటే అమ్మ నెగిటివ్ థాట్స్ చెప్పాడు అతను అబ్బాయి ఋషిలాగా మాకు కనబడి నేనే అబ్బాయిని అని మాకు మా మా హీలింగ్ హనుమాన్ హీలింగ్ ప్రక్రియలో ఒక అమ్మాయికి ఒక సగం చెప్పాడు, మిగతా సగం ఇంకో అమ్మాయికి చెప్పాడు. మేమందరం కూర్చొని ఉంటాం కదా అక్కడ. సో మేము ఒక 30 minutes ఇస్తే ఆ 30 minutesలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది యూనివర్స్. సో అయ్యాక మేము 1 by 1 రికార్డ్ చేస్తాం ఏమొచ్చిందో. అది ఒక 3 days ఆ తల్లికి చెప్పి ఆ 3 days ఆ పర్టికులర్ కర్మని రిలీజ్ చేస్తాం. సో ఒకప్పుడు ఒక జన్మలో నువ్వు ఇది చేసినందుకు ఇది వచ్చింది, ఇప్పుడు నువ్వు సఫర్ అవుతున్నావు ఇది. ఇప్పుడు ఆ అబ్బాయి ఆర్టిజం నువ్వు కోరుకొని తెచ్చుకున్నా, ఇప్పుడు నువ్వు సఫర్ అవుతున్నావు కదా, ఆ సఫరింగ్కి ఒక కర్మ ఉంటుంది. ఎందుకంటే కర్మలు రిలీజ్ అయితే ఎట్ ద సేమ్ టైం సేవ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం భూమికి హెల్ప్ అవుతుంది. హనుమాన్ హీలింగ్ ఏంటి మేడం మళ్ళీ కొత్తగా? ఇప్పుడు ఇది మాకు మొన్న శ్రీరంగం వెళ్ళినప్పుడు మాకు పవర్ ఇచ్చారు, అప్పుడు వచ్చింది. సో మా ఫస్ట్ పేషెంట్ వారే అనమాట, మన వారు మాట్లాడారు కదా, తప్పించుకున్నారు. సో అది మాకు రిజల్ట్ చూసి మేము అది కంటిన్యూ అందరిని ఎవరన్నా ఇట్లా మాకు ఫోన్ వస్తుంది, వీరికి ఇది వచ్చిందట, అర్జెంట్ సర్జరీ చేయించుకోవాలట, ఏం చేస్తారనమా అని వస్తుంది. ముందు నేను డ్రీమ్లో చూసుకుని మీ ఏం అధర్మం చేశారో అడిగి తీసి టైం పడుతుంది దానికి. ఆల్రెడీ మీకు నెక్స్ట్ వీక్ థర్స్డేనో, మాకు ట్యూస్డే కేసు వస్తే థర్స్డే సర్జరీ ఉంటుంది. సో దాన్ని రిలీజ్ చేయాలంటే అది ఇన్స్టాంట్ కావాలి. అది ఒకసారి 1 to 2.5 hours కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద పర్సన్, వాళ్ళకి ఏం అవసరమో అది ఆటోలో జరిగిపోతూ ఉంటుంది. సో నేను ఎప్పుడైతే అది స్టార్ట్ చేస్తానో వాళ్ళకి పర్టికులర్ హార్ట్ ఇష్యూ ఉంది, వీళ్ళు ఏ జన్మలో ఏం చేస్తే ఇది వచ్చిందో చూపియండి మాస్టర్స్ అని నేను అంటా మెడిటేషన్లో. అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చూపిస్తారు, సేమ్ రిపీట్ చేయరు వాళ్ళు, వాళ్ళకి టైం వేస్ట్ కదా. సో వీళ్ళ ఎనర్జీ కూడా, సో కొందరికి సగం చూపించి ఇంకో సగము ఇంకోరికి కూడా చూపిస్తారు. ఎందుకంటే తీసుకునే వ్యక్తికి కూడా అన్ని తీసుకునే కెపాసిటీ ఉండాలి, ఏం తీసుకోగలుగుతారో అదే చూపిస్తారు వాళ్ళకి. కొంతమందికి చూపియ్యరు, ఎందుకంటే వీళ్ళకి కూడా ఆ కెపాసిటీ చూసే థర్డ్ ఐ కెపాసిటీ ఉండాలి. సో ఒక్కోసారి 5-6 వస్తాయి విజన్స్, ఒకసారి 10 మందికి విజన్స్ వస్తాయి. కొందరికి లోపంచి మాటలు వస్తాయి, వాళ్ళకి ఇది చేస్తే ఇది పోతుంది, అది కర్మ కాదు, వీళ్ళు నెగిటివ్ థింకింగ్ వల్ల వచ్చింది, ఓవర్ థింకింగ్ వల్ల వచ్చింది, ఇది కూడా చెప్తారు మాకు. సో వాళ్ళు ఏ టైప్ థింక్ చేస్తుండ్రో, ఎందుకు అలా ఉంది అన్నది ఇప్పుడు క్లెన్స్ చేస్తున్నాం మేము. కానీ ఆమె మళ్ళీ అది టర్న్ అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా చెయ్యాలి, ఈ రీజన్తోనే ఆమె అలా అయింది. అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఆలోచన, నెగిటివ్ ఇదో, లేకపోతే వశీకరణమో, లేకపోతే ఇంకోటో. ఆ వశీకరణం ఎందుకు వచ్చింది, ఒకప్పుడు ఈమె చేసింది ఒక జన్మలో, అందుకనే వచ్చిందని కూడా చూపిస్తారు. ఏ చేతబడి ఏ వశీకరణమైనా మనం అంతకుముందు జన్మల్లో రేయింది కర్మలాగా తీసుకొని రావు సార్. నా కజిన్ చేసిండు, వీళ్ళు చేసిండు, వాళ్ళ మీద తిట్టి పోస్తారు వీళ్ళు. కాదు, అసలు నువ్వు ఫస్ట్ అది మానేసి నేను చేసిందే నాకు వచ్చింది అన్నది ఫస్ట్ పట్టుకోవడం ఇంపార్టెంట్. మేడం ఈ కర్మ బంధం అంటారు కదా, దీంట్లో ఎవరెవరు ఉంటారు మేడం మన కర్మ బంధంలో? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మన తల్లిదండ్రి, అత్త, మామ, ఇప్పుడు వైఫ్ పేరెంట్స్ కూడా ఉంటారు అందులో. వైఫ్, హస్బెండ్, వైఫ్, తల్లిదండ్రి, వాళ్ళ తల్లిదండ్రి, ప్లస్ మన పిల్లలు, వెరీ క్లోజ్ నెట్వర్క్. నెక్స్ట్ మన కర్మలు తీసేసేది, మన దాంట్లో కర్మలు తీసేయడానికి తెచ్చుకునేది మన సిబ్లింగ్స్, లేకపోతే వైఫ్ సైడ్ అయినా. మెయిన్గా మన తోబుట్టువులే మన కర్మలు తీయడానికి వస్తారు. ఎందుకంటే మన తోబుట్టువులు చేస్తేనే దాన్ని సీరియస్ తీసుకుంటారు, పక్కింటోడు చేస్తే సీరియస్ తీసుకోరు. అదే నీ దోస్తు చేస్తే దోస్తును వదిలేస్తారు, రైట్? సో ఎక్కువగా మనకి, లేకపోతే కొంతమంది దోస్తులు కూడా మీ ల్యాండ్ అనో, ఈ విషయం అనో, ఆ విషయం అనో డబ్బులు పోయేటట్టు, లేకపోతే మీ దగ్గర డబ్బులు తీసుకుని బినామీ సిగ్నేచర్ తీసుకుని అప్పులు మీ నెత్తి మీద పడేటట్టు అయితే కదా. ఈ మధ్య కొత్తగా మేము చూసే కేసులన్నీ కూడా ఈ గ్యారంటోర్గా సైన్ చేస్తారు చూడండి, బ్యాంక్ వీళ్ళు వెనకబడుతుంది. ఎక్కువ ఆ ఇష్యూస్ ఎక్కువ. అంటే అది దేంతో చేసి అవుతుంది అది అంటే మోమాటంతో, వాళ్ళకి హెల్ప్ చేద్దామనే దాంతో. ఆ హెల్ప్ అన్నది కూడా ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ మోమాట పడాలి, ఎక్కడ పడొద్దు, ఎక్కడ గట్టిగా ఉండాలి అన్నది కూడా నేర్చుకోవడానికి అవి తెచ్చుకుంటాం. మీలో ఆ వీక్నెస్ ఉంది, అందరికీ చేయాలని తపన ఉంది. సో దానికి కూడా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది మీరు నేర్చుకోవాలి. సోల్ పరంగా నేర్చుకోవాలంటే ఇలాంటివి చెయ్యాలి. ఇంకోసారి చెయ్యాలని అనుకుంటారు కదా,
సో నేర్చుకోకపోతే దీనికంటే ఇంకా వర్స్ట్ ఇది నెక్స్ట్ వస్తుంది. అచ్చా అచ్చా. ఇప్పుడు మా ఇల్లు పోతే నెక్స్ట్ ఉన్న ఆస్తి కూడా పోతుంది. ఓకే. అది నేర్చుకునేదాకా పోతూనే ఉంటాయి మీకు. మ్మ్. ఏదో ఒకటి ఇట్లా కష్టం నెత్తి మీదకి వచ్చే కష్టం వస్తుంది. ఎప్పుడైనా ఈ గొంతు వరకు రావాలి సార్ Correct. కష్టం అన్నది. మ్మ్. ఇక నేను మునిగిపోతున్నా, నా చివరి వేలు కూడా మునిగిపోతుంది, ఐఎమ్ డన్ అనే టైంకి మన దగ్గరకు వస్తాం. మ్మ్. అప్పటిదాకా మీరు హెల్ప్ కోసం ఎక్కడికి వెళ్ళరు. అందరిని తిట్టుకుంటూ దేవుణ్ణి ఆశ్రయిస్తూ లేకపోతే ఇంకోటి చేస్తూ తిరుగుతూ ఉంటారు. కానీ అంటే ప్రాపంచికంలో చూస్తారు. అవును. ఇక ఎప్పుడైతే మీకు ఇందులో లేదు, ఏ టాబ్లెట్స్లలో లేదు, ఒక రోగం కూడా నా దగ్గరకు వచ్చేటోళ్ళందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేని వాళ్ళు వస్తారు. నాకు ఓకే. ట్రీట్మెంట్ ఉండి మెడిటేషన్తో తగ్గించుకునే అనేటోళ్ళు 1% ఐ కెన్ సే. ఓకే. ఇంకా అందులో హ్యాపీనెస్లో ఉండి నా దగ్గరకు వచ్చేటోళ్ళు 0.01% కూడా కాదు. మ్మ్. ఇక్కడ దాకా రావాలి. ఇట్స్ టూ లేట్ మా దగ్గరకు వచ్చేటోళ్ళు. అయినా మేము హనుమాన్ హీలింగ్ ఒకటి మాకు వరం లాగా లాగా దొరికింది. అది ఓకే. ఓకే. అది మేము ఇన్స్టాంట్గా చేయగలుగుతున్నాం. మ్మ్. ఈవెన్ పిల్లలకి ఉన్నా కూడా ఇష్యూస్, ఏ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి సర్జరీ చేయాలి ఇష్యూస్ కూడా మనం హెల్ప్ చేయగలుగుతున్నాం. అచ్చా అచ్చా. సో ఏది ఉన్నా కూడా మనము వీఆర్ ఏబుల్ టు డూ, వెదర్ దే ఆర్ న్యూ బోర్న్, ఇంకోటి న్యూ బోర్న్ కూడా వాళ్ళు ఇప్పుడు అండర్ ఏజ్ పుడతారు కదా. అవును. న్యూ బోర్న్ది కూడా మనము తల్లి సఫర్ కాకుండా, బేబీ సఫర్ కాకుండా మనం హెల్ప్ చేయొచ్చు. బా. అన్నీ ఉంది, అన్ని పాసిబుల్ ఉంది. ఇంకోటి మేడం, ఇప్పుడు బంధువులు మనల్ని హింసిస్తుంటారు రకరకాల. చాలా మన బంధువులే కదా, మనల్ని రాబంధువుల్లా పొడుచుకు తినేది వాళ్ళే కదా. సో దానికి కారణం మనం చేసిన పాత కర్మలకి వాళ్ళ కౌంటర్ అటాక్ అనుకోవాలా, కాదు కాదు. ఎట్లా చూడాలి దీన్ని? మనము పాత కర్మలు ఏవేవైతే మనం అనుభవిద్దామని తెచ్చుకున్నామో, మనం ఒక రౌండ్ సమావేశంలో మన దోస్తుల సోల్స్ అందరినీ పిలుచుకుంటాం. నేను జన్మ తీసుకుందాం అనుకుంటున్నా, ఓకే. సో మీరు నాకు సపోర్టింగ్కి వస్తారా అని. ఓకే. సో మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, మీకు ఎప్పటి నుంచో మీతో ప్రయాణం చేసేవాళ్ళు మీతో ప్రయాణం చేయడానికి ఒప్పుకుంటారు. అవును. సో వాళ్ళు మీరు నాకు ఈ 10 కర్మలు ఉన్నాయి అంటే ఆ 10 మంది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. సో వాళ్ళ క్యారెక్టర్స్ మళ్ళీ వాళ్ళ మళ్ళీ వాళ్ళ జన్మ వాళ్ళ ఇది అన్ని మ్యాచ్ అయ్యేటట్టు తెచ్చుకుంటారు. కొంతమందిని చూడండి మీరు, మన ల్యాండ్స్ తీసుకుంటూ మన నాన్న రభస్ ఉంటుంది, అవును, కానీ వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఏం కర్మలు తెచ్చుకోరు, మీకోసం జన్మ తీసుకుంటారు, కైకే తీసుకున్నట్టు. వాళ్ళు హ్యాపీ ఉంటారు. వాళ్ళకి బెస్ట్ కోడలు దొరుకుతుంది, బెస్ట్ బెస్ట్ వైఫ్ ఉంటుంది, బెస్ట్ ఇల్లు ఉంటుంది. కానీ అందరు జాగాలు గుంజేసుకుంటుంటాడు వాడు. మీరు అంటారు ఈయనకి ఎందుకు ఇప్పుడు ఆ స్వామి అన్నారు, ఈ జన్మల్నే మనం అనుభవిస్తామన్నారు, ఈయన ఎందుకు అనుభవిస్తలేడు అన్న క్వశ్చన్ ఆన్సర్ వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి వచ్చారు, కానీ వాళ్ళ కర్మలు వాళ్ళు తెచ్చుకోలేదు. సో మీకు అది గుంజుకొని హెల్ప్ చేస్తుంది, వాళ్ళకేం కర్మలు రావు. ఎందుకంటే కాంట్రాక్ట్ ఉంటుంది మీకు వాళ్ళకి. మీరు వాళ్ళని అడిగితే సరే నేను నీకు కష్టాన్ని ఇస్తా, నేను నీ జాగా గుంజుకుంటా. అయితే ఆ జాగా గుంజుకొని మరి వీళ్ళు ఎంజాయ్ చేస్తుండ్రా అంటే వాళ్ళు పుణ్యకర్మ ఉంటుంది వాళ్ళకి, అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దాన్ని. మీ దగ్గర గుంజుకున్న ల్యాండ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ పుణ్యకర్మని తెచ్చుకుంటారు. మీరు ఇప్పుడు ఎంజాయ్ చేసేది ప్రతి ఒక్కటి మీ పుణ్యకర్మ, మీరు బాధపడేది ప్రతి ఒక్కటి మీరు అంతకుముందు చేసిన నెగటివ్ పాత పాపం. సో ఈ పాపం పుణ్యం అనేది మనమే పేర్లు పెట్టుకున్నాం. మీరు పాపాన్ని తెచ్చుకుంటారా పుణ్యాన్ని తెచ్చుకుంటారా దేవుడు పట్టించుకోడు, ఏది దేవుడు పట్టించుకోడు. ఓన్లీ మీరు బాగా ప్రే చేస్తే మీకు ఇచ్చే ఒక శక్తిని ఇస్తాడు, దాన్ని తట్టుకునే శక్తి, సూసైడ్ చేసుకోకుండా. సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే బిగినింగ్ ఆత్మలు, వాళ్ళకి ఏమి ఆత్మలో బలం లేదు కానీ ఎక్కువ తెచ్చుకుంటారు వాళ్ళు. వినరు అక్కడ మాస్టర్లు, మీరు ఇంత తెచ్చుకుంటే మీతో కాదు అంటే వాళ్ళు వినరు, ఈయనకి ఎక్కువ తెచ్చుకుంటారు, వాళ్ళు తట్టుకోలేక మనం అంటాం మంచోళ్ళు వీళ్ళు, ఇన్ని కష్టాలు అంటాం. కానీ వాళ్ళు బిగినింగ్ సోల్స్ అవి, అంటే బాల్య ఆత్మలు అంటాం మేము. బాల్యం ఉంటది, వృద్ధం ఉంటది, ఇది ఉంటది, లాస్ట్ జన్మలు అంటాం. అన్ని అయిపోతాయి కర్మలు, లాస్ట్ 10 ఉంటాయి. ఆ 10 సంచులు వేసుకొని తెచ్చుకుంటారు. ఆ 10 వేసుకొని తెచ్చుకున్న వాళ్ళకి కూడా ఎక్కువ కష్టాలు ఉంటాయి, కానీ వీడు హ్యాపీగా ఫేస్ చేస్తాడు. వాడు ఏడ్చుకుంటూ అందరిని తిడుతూ ఉన్న వాళ్ళు బాల్యాత్మలు. సూసైడ్ చేసుకునే వాళ్ళు కొందరు సూసైడ్ చేసుకోరు, అందరి తిట్టి పోసుకుంటూ ఉంటాడు వాడు, అంటే వాడు బాల్యాత్మ. ఈ మధ్య విడాకులు ఎంత ఎక్కువైనా మీరు చూస్తున్నారు, 3 గంటలు కూడా విడాకులు తీసుకుంటున్నారు ఈ మధ్య. కరెక్ట్. సో విడాకులు తీసుకునే వాళ్ళని కూడా యూనివర్స్ శిక్షిస్తుందా? కాదు. ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉన్నారు, అవును, ఇప్పుడు వైఫ్ హస్బెండ్కి విడాకులు ఇస్తుంది అనుకోండి, అయితే ఈమె కర్మ ఇంకా పోలేదన్నట్టు. ఓకే. ఈమె ఎవరిని చేసుకున్నా ఇలాంటి హస్బెండ్ దొరుకుతాడు. అచ్చా. మళ్ళీ ఒకవేళ పెళ్ళే చేసుకోకపోతే పిల్లలు సేమ్ బాధనిస్తారు, ఎందుకంటే ఆ కర్మ ఇంకా ఉంది కదా. సోల్ ఒప్పుకోదు,
అది ఫేస్ చేయాల్సిందే ఈ జన్మల. అచ్చా. మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి మళ్ళీ టైం వేస్ట్, మళ్ళీ డివోర్స్ ఇస్తే మళ్ళీ ఆ జన్మ కూడా వేస్ట్ అవుతుంది. అవును. సో కొడుకులు ఇస్తారు మీకు, బిడ్డలు ఇస్తారు, ఆ, ఇంకో రూపకంగా యూనివర్స్ ఇస్తుంది నీకు, అది అనుభవించాల్సిందే. ఓకే. మేము డివోర్స్ని అసలు ఎంకరేజ్ చేయం, ఆ, చేయక మేము హీలింగ్తోని ఉన్నాం. మనము డ్రీమ్స్తోని, అంటే హీలింగ్లో కూడా మీకు ఏం చేసిండ్రో కనబడుతుంది. వాటిని రిలీజ్ చేసుకుంటే ఇక్కడ హస్బెండ్ నార్మల్ అయిపోతాడు, ఉమ్, ఈమెను ప్రేమించే హస్బెండ్గా అవుతాడు. హస్బెండ్కి ఉండయి, హస్బెండ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ, ఆయనకి కర్మ లేదు ఇక్కడ, ఈమె కోసమని ఆయన ఇట్లా బిహేవ్ చేస్తుండు, అచ్చా. ఈమె కర్మ ఫేస్ చేయడానికని. ఆయన బిహేవియర్కి ఇప్పుడు వేరే ఆమెను చేసుకుంటే ఆయనకి ఏమి నష్టం, ఆయనకి మంచి వైఫై వస్తుంది. ఆ. అట్లా వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఎవరైతే డివోర్స్ ఇస్తారో, అంటే మీరు అన్నారు భర్తకు విడాకులు ఇస్తే ఆ పాపం ఆ కర్మ ఏదైతే పిల్లల రూపంలో వెంటాడుతుంది మిమ్మల్ని అనే మాట కర్మ అన్నారు. పోకపోతే పోదది, ఎందుకంటే నువ్వు మధ్యలో డివోర్స్ ఇస్తున్నావు కదా, నువ్వు నీ ఇంట్లో సఖ్యం అయిపోతే, నార్మల్ అయిపోయి హస్బెండ్ నేను బాగా చూసుకుంటున్నాడు అంటే కర్మ పోయినట్టు. అచ్చా అచ్చా అచ్చా. నువ్వు సఫర్ అవుతూ ఆయనను వదిలేసినావు అనుకో, వదిలేసినా నీ సఫరింగ్ ఎటుపోదు, ఆహా, నీ సఫరింగ్ నీకు ఉంటది, ఎందుకంటే Okay. నువ్వు ఇంకా కర్మ రిలీజ్ అవ్వలేదు కాబట్టి. ఓకే. మాకు 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇట్లా. ఆ, మేము వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు డివోర్స్ ఇయ్యకని ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళని కూడా వీళ్ళ కర్మ రిలీజ్ చేసుకొని మళ్ళీ జాయిన్ చేసినాం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. బా బా బా. అట్లా చాలా కేసులు ఉన్నాయి మాకు. ఓకే. కానీ మమ్మల్ని నమ్మి పట్టుకొని మేము చెప్పేది చేస్తే, ఉమ్, ఇప్పుడు మనకు ఫాస్టెస్ట్ హనుమాన్ హీలింగ్. అంతకుముందు మనం డ్రీమ్లో నువ్వు ఉమ్, చూసుకోండి అది ఇలా తీసేసుకో, ఇది కొంచెం టైం పట్టేది. అచ్చా. ఇప్పుడు ఒక కర్మకు 3 daysలో రిలీజ్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు మాకు 25 కర్మలు కనబడ్డాయి అనుకోండి, మిమ్మల్ని హీల్ చేస్తున్నాం మేము. అవును. మీవి 25 అధర్మాలు మాకు కనబడ్డాయి. ఓకే. ఆ 25ని మీరు 3 days చొప్పున తీసేసుకోవచ్చు, అంటే 3 monthsలో తీసేసుకోవచ్చు. ఉమ్, అవన్నీ తీసేసుకున్నాక మీకు ఏముంటాయి, హ్యాపీ కర్మలే మీకు అటాక్ అవుతూ ఉంటాయి. కానీ ఆ, ఇంకా నెగిటివ్ ఎక్కడి నుంచి ఉన్నాయి తీసేసుకున్నారు కదా మీరు. ఓకే. కాకపోతే మీరు ఎప్పుడైతే మా దాంట్లో జాయిన్ అయ్యి తీసేసుకుంటారో, ఉమ్, మీరు సృష్టికి సహాయకారినిగా మారుతారు. ఓకే. అంటే మీరు అందరికీ హెల్ప్ చేసుకునే ఉంటారు కదా తప్ప, ఇక మీకు నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్, వేరే వాళ్ళకి ఊరుకోవద్దు, ఇదంతా పోతుంది. అంటే అరవడము, పర్సనల్ హీలింగ్ చేసుకోవాలా? హనుమ హీలింగ్ అంటారు. హనుమా హీలింగ్. ఇప్పుడు మనం రిట్రీట్స్ లో చేసేది పర్సనల్ హీలింగ్. ఈసారి రిట్రీట్స్ లో మనం హనుమాన్ హీలింగ్ కూడా చేస్తున్నాం, పిల్లల కంటే పిల్లలకి, పెద్దవాళ్ళకంటే అంటే పెద్దవాళ్ళకి. మనల్ని హింసించిన, కొట్టిన, తిట్టిన వాళ్ళ కూడా వాళ్ళ పట్ల ఎలా ఉండాలనేదే పర్సనల్ హీలింగ్ కాదు. ఇప్పుడు ఒక భర్త హింసించబడుతుండే, ఎందుకంటే ఊరికి భార్య అనే వరకు భర్తలు ఫీల్ అవుతారు ఇక్కడ మన ఆడియన్స్. మీకు భర్తలు ఎక్కువ ఉన్నారు, అవును. మీకు చూసే మీ ఆడియన్స్ మెన్ ఎక్కువ. అవును. సో అందుకని మెన్ బాధితుల గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఒక మెన్ బాధితులు ఉన్నారు అనుకోండి, వైఫ్ తల్లో బాధ పెడుతుంది, మనం హీలింగ్ భర్తను చేయాలి. కరెక్ట్. చేస్తే ఆయనకున్న బ్లాక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి తల్లి పెట్టిన బ్లాక్స్లోంచే వైఫ్ని చూస్తాడు, అవును. వైఫ్ని వేరేగా చూడడు. అవును. ఇప్పుడు వైఫ్ చెప్పినట్టు నువ్వు వినొద్దు అంటే అదే విధంగా వైఫ్ని చూస్తాడు. ఆమె ఏం చెప్పినా ఆయనకుండా ఆమెను సర్ప్రైజ్ చేద్దామని చూస్తాడు, ఎందుకంటే ఆయనకు ఆ బ్లాక్ క్రియేట్ చేయబడి ఉంది. కరెక్ట్. సో మేము బ్లాక్స్ అని రిలీజ్ ఒకటి చేస్తాము, ఈ వీళ్ళని యాక్సెప్ట్ చేసేటట్టు చేస్తాము, అక్కడ ఉన్న కర్మని రిలీజ్ చేస్తాం. సో మీకు A to Z బాడీలో న్యూ పర్సన్ అయిపోతుంది. మీరు పాత అన్ని రిలీజ్ అవుతాయి, కర్మలు ఫ్యూచర్ రిలీజ్ అవుతాయి. అప్పుడు ఏమవుతారు, యూఆర్ న్యూ బార్న్, మీరు న్యూ సోల్ మీరు. సో మీరు పూర్తి ప్రేమతత్వంతో వైఫ్తోని బిహేవియర్ ఉంటుంది. 100% ప్రేమ అంటారు కదా, ఆ 100% ప్రేమతోని వాళ్ళిద్దరిలో అలైన్మెంట్ అయిపోతుంది. ఓకే. సో అప్పుడు మీకు ఏ డివోర్స్ అవసరం, ఏ కష్టం ఉంటుంది, ఏ బాధ ఉంటుంది చెప్పండి. మాకు ఇంకా బాధ లేకుండా హస్బెండ్ వైఫ్ హ్యాపీగా లివ్ చేయడమే నా పర్పస్. హస్బెండ్ వైఫ్, పిల్లలు, మొత్తం ఫ్యామిలీ తల్లిదండ్రులను కూడా బాగా చూసుకునేట్టు, వాళ్ళు కూడా వీళ్ళని బాగా చూసుకునేటట్టు. అందుకని మా రిట్రీట్స్లో అత్తమామని, తల్లిదండ్రులని, పిల్లల్ని, సిబ్లింగ్స్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని, బాబాయ్ ఫ్యామిలీస్ అందరు కలిసి వస్తారు. అంటే ఎవరైతే నన్ను అంటే మన రిట్రీట్స్ని చూసి రిజల్ట్ చూసారో, నెక్స్ట్ టైంకి ఒక 20-25 మంది కలిసి వస్తారు. అది చెప్పారు కదా, 5 minutes చాలంటే మీతో మాట్లాడితే చాలు, ఏమైనా చేసేస్తారని చెప్తున్నారు. రిలీజ్ అంటే ఇక వాళ్ళు అట్లా నమ్ముతారు. నాకు తెలియదు, నాకు శక్తి ఉందో లేదో, నేను హనుమంతుల వారిని పెట్టేస్తా అక్కడ. ఇప్పుడు నాకు వచ్చి ఎవరు కాళ్ళు మొక్కుతారు, మా ఆయన అంటే నువ్వు కాళ్ళు ఎందుకు మొక్కించుకుంటున్నావు, మా ఆయన వచ్చి వంగి వాళ్ళ చేతులు పట్టుకుంటారు, ఇట్లా పట్టుకొని మొక్కొద్దు అంటారు. నేనంట నా భావన ఏముంటదంటే, ఎప్పుడైతే నాకు కాలు మొక్కడానికి రాగానే అక్కడ
హనుమంతుణ్ణి కంప్లీట్ పెట్టేసుకుంటా, ఆయన కాళ్ళు ఆయన్నే పెట్టేసుకుంటా అక్కడ. ఓకే ఓకే పెట్టేసుకొని ఓం హం హనుమతే నమః అనమని నాకు హనుమంతుల వారు చెప్పారు. ఇట్లా వచ్చినప్పుడు ఇలా పెట్టుకో అని చెప్పారు నాకు. సో నా ఎనర్జీ తగ్గొద్దని. ఎప్పుడైనా మీరు కాళ్ళు మొక్కితే వాళ్ళ ఎనర్జీ వీళ్ళకి వస్తుంది అంటారు కదా. సో నేను అక్కడ హనుమంతుని కాళ్ళే పెట్టిన, నాకెందుకు ఎనర్జీ డిప్లీట్ అవుతుంది, అవ్వదు కదా. నేను చెప్పడం కూడా క్లాసెస్ ఆయన్నే పెట్టేసిన. నాకు రాత్రి కాదు పగలు కాదు, ఆల్మోస్ట్ 24 hours నేను 20 hours నిల్చొని ఉంటా ఒక రోజులో. అట్లా 3 రోజుల రిట్రీట్స్ లో 60 hours నేను నిల్చొని చెప్తూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా. ఇప్పుడు మీరు మెడిటేషన్ చేయాలంటే కూడా మాట్లాడుతూనే ఉండాలి ధారాళంగా. సో ఆ శక్తి ఉంది అంటే ఒక మనిషిలో, అది మనిషిగా కాదు, బిహైండ్ ఏదో పవర్ నడిపిస్తుంది వాళ్ళని. ఓకే మేడం, ఇంకొకటి ఇప్పుడు న్యాయం అన్యాయం అని చెప్తున్నారు కదా, యూనివర్స్ ఎట్లా డిసైడ్ చేస్తుంది మేడం ఇది న్యాయం ఇది అన్యాయం అని? డిసైడ్ యూనివర్స్ ఏం చేయదు, మీరే మొత్తము స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఆ స్క్రిప్ట్ ప్రకారమే పోతుంటది అక్కడ. సో మీకు ఒక స్వయం విల్లు ఉంది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు, మన దగ్గరకు వస్తే హ్యాపీనెస్ లోకి ఎట్లా పోయిండ్రు, ఎట్లా చేంజ్ అయ్యిండ్రు వాళ్ళు, ఎలా చేంజ్ అయ్యారు, ఎలా హ్యాపీనెస్ లోకి పోయిండ్రంటే వాళ్ళ విల్లును రివర్స్ చేస్తుండ్రు వాళ్ళు. ఓకే, అంటే మీరు రాసుకున్న స్క్రిప్ట్ ని రివర్స్ చేసుకోవచ్చు, మీరు రీరైట్ చేసుకోవచ్చు. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో చిన్నప్పటి నుంచి ఉన్న బ్లాక్స్ ను నేను రీరైట్ చేస్తున్నా. అంటే మా అమ్మ కొడుతుంది, మా అమ్మ మంచిది కాదు నుంచి మా అమ్మ మంచిది, మా అమ్మ నేను ఏదైతే నా సోల్ దాంట్లో రాసుకున్నానో అదే మా అమ్మ నాకు ఇస్తుంది, అది రివర్స్ అవుతుంది అన్నట్టు. సో అలా రివర్స్ రీరైట్, ప్రేమతత్వాన్ని రీరైట్ చేస్తున్నాం తల్లి పట్ల, వైఫ్ పట్ల, హస్బెండ్ పట్ల, పిల్లల పట్ల. సో వాళ్ళ చూసే విధానం చేంజ్ అవుతుంది, చేసే తత్వం వేరైతుంది, ఆటోమేటిక్గా అందరూ కలిసి అలైన్ అయిపోతారు. ఇప్పుడు మీ వైఫ్ ఏమన్నా అంటే, ఒకప్పుడు నేను చేసుకుందే ఈమెనన్న అంటుంది థ్యాంక్ యూ మనసులో, థ్యాంక్ యూ నన్ను కోపడుతున్నాను థ్యాంక్ యూ, నన్ను సరి చేస్తున్నాను థ్యాంక్ యూ, నా కర్మలు తీస్తున్నాను థ్యాంక్ యూ రోజు అనుకోని అన్నారు అనుకోండి, మీ ఫేస్లో స్మైల్ ఉంటుంది. ఆమె ఎన్ని రోజులు అని కోపడుతుంది, 3వ రోజు వరకు ఆమెనే టైర్డ్ అవుతుంది. ఈయనకి ఏమి దున్నపోతుంది వచ్చినట్టు నేను తిడుతుంటే నవ్వుతాడు ఏంటి అని తిట్టడం ఆపేస్తాడు. నేను ఇట్లాగే ఒక హస్బెండ్ని అడిగాను, ఆయన షార్ట్ టెంపర్, గట్టిగా వైఫ్ మీద అరిస్తే ఈమెకు స్టమక్ పెయిన్, మోషన్స్, ఆమె ఒక 6 నెలల దాకా బ్యాక్ వచ్చేది కాదు. అంటే అలాంటి వర్డ్స్ అనేవాడు అనమాట. ఆయనకు తెలియదు అట్లా అంటున్నాను, అది ఆయన కోపం వచ్చినప్పుడు ఆయనకే తెలియదు ఏం మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు మానేశాడు, అనట్లేదు. నేను అడిగా ఆయనని, నేను బాగా క్వశ్చన్లు అడుగుతాను, మనకు రిట్రీట్కి వస్తారు కదా మొత్తం మంది, ఇప్పుడు నువ్వు ఎందుకు నీకు కోపం రావట్లేదు, ఎందుకు ఏమనట్లేదు అంటే, ఇప్పుడు నవ్వుతుంది మేడం నేను అంటుంటే, ఇక నేను ఏమనాలి అంటున్నా. ఇంత సింపుల్ మా తల్లిదండ్రులు నేర్పించలేదు, ఇంత సింపుల్. ఇలాంటి సింపుల్ థింగ్స్ లోనే మనం మారుస్తాం. సూపర్. ఇంకొకటి మేడం, మీరు మనం అనుకుంటే పంచభూతాలు కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్తారు, ఎట్లా సాధ్యం? వర్షాన్ని కూడా మీరు పడమని అడగొచ్చు, పడొద్దని అడగొచ్చు. ఇది నాకు ఒక 100 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మా అబ్బాయిది కూడా మొన్న వైట్ కోట్ సెరమనీ అని చేసాం. మా పెద్ద అబ్బాయి క్లీవ్లాండ్ క్లినిక్ లో మెడిసిన్ వచ్చింది, అది టాప్ వరల్డ్ లో టాప్ ఇన్స్టిట్యూట్. సో వైట్ కోట్ సెరమనీ అని మనం డాక్టర్ కోట్ వేసుకుంటాం కదా, అది సెరమనీ లాగా చేసి అబ్బాయికి ఇస్తారు. సో మా అబ్బాయిని ఎవరైతే చిన్నప్పటి నుంచి నానిగా పెంచిందో ఆవిడ ఇప్పుడు 98 years 95 అట్లా. నాకు ఎందుకోసం బ్రతకాలి అంటే మా ఆయన చెప్పారు, మా అబ్బాయి నువ్వు పెంచిన అబ్బాయి డాక్టర్ అయినప్పుడు నువ్వు కోట్ ఇద్దు, కోట్ ఇచ్చే వరకు ఆగు అని చెప్పారు. ఆవిడ ఫుల్ పాజిటివ్గా ఇప్పుడు నాకు నేను ఉంటా, నేను ఇది చేస్తా అని ఉంది. సో ఆవిడతోనే కోట్ ఇప్పించారనమాట. అయితే ఆ సెరమనీ చేసినప్పుడు మేము ఏ టైం అయితే అవుట్డోర్ సెరమనీ, నేను మొత్తం అంతా లైట్లు పెట్టించి ఆర్గనైజ్ చేశాను, ఖర్చు పెడతాం కదా బయట. సో మనం ఎగ్జాక్ట్లీ ఏ టైం చేస్తామో అదే టైము వర్షము విత్ లైట్నింగ్ ఉంది. మా వాళ్ళందరూ లోపల పెడదామన్నారు. వాళ్ళు కూడా కాల్ చేసి, నువ్వు పార్టీ క్యాన్సిల్ చేస్తున్నావా, పార్టీ ఆర్గనైజర్స్, లేకపోతే లోపల పెడుతున్నామా? లోపల పెడితే డిఫరెంట్ ఉంటాయి కదా థింగ్స్. సో నేను సెలెక్ట్ చేసుకునే వేరే అయితే, నాకు బి ప్లాన్ లేదు, ఏ ప్లానే ఉంది. అందరు బి ప్లాన్ కూడా చేసుకుంటారు, ఖర్చులు పెడతారు. నాకు ఏ ప్లానే ఉంది, ఎందుకంటే అది వర్షం పడదు కాబట్టి. అయితే మా పిల్లలు ఎప్పుడు అది 2 o'clockకి మనది పార్టీ 5 to 8 ఉంది. అమ్మ చూడు నీకు ఎగ్జాక్ట్లీ 5 to 8 వర్షం ఉంది, నువ్వు లోపల పెట్టొద్దంట. ఇప్పుడు నువ్వేంది వర్షాన్ని కూడా కంట్రోల్ చేస్తా అంటావా అన్నారు. యా అన్న. మమ్మీ అన్నారు, ఇట్లా గమ్మత్తుగా చూస్తారు కదా అక్కడ పిల్లలు ఎట్లుంటుంది, మమ్మీ అన్నారు. అంటే నేను కంట్రోల్ వర్షాన్ని చేయరా, కానీ నేను రిక్వెస్ట్ చేస్తే వర్షం నేను ఎప్పుడు పడమంటే అప్పుడు పడుతుంది అన్న. అంటే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అన్నారు. ఎర్లీగా పడమంటా అన్న వర్షాన్ని.
ఎర్లీగా పడితే మనం అది పడి ఆరిపోయాక మనకి భూమి బాగా అవుతుంది, స్మెల్ మంచిగా వస్తుంది, గాలి బాగా వస్తుంది, సూపర్ అవుతుంది, ఏసీ లాగా అవుతుంది. అప్పుడు మనము అన్ని డెకరేట్ చేసుకుందాం అన్నా. టైం ఎక్కడ ఉంది అన్నాడు. ఎందుకురా మనకు ఒక్క 45 మినిట్స్ టైం ఇస్తే అన్ని పెట్టేయగలుగుతాం. అన్ని చేసేసి ఉన్నాయి వేజ్లు అంతే కదా. తీసి బయట పెట్టడమే. ఆ టేబుల్స్ కూడా వుడెన్ టేబుల్స్ మనం తూడ్చేయడమే పైన. ఓకే. సో మనం సెట్ చేసుకోవచ్చు. అవును చేసుకోవచ్చు అన్నారు. సరే ఎర్లీ పడుకుందాం అన్నా అని నేను 2 నిమిషాలు ఇట్లా పెట్టి అడిగాను అనమాట. నేను ధర్మంలో ఉన్నా, నేను సత్యంలో ఉన్నా, నేను అందరికీ హెల్ప్ చేసేదాన్ని. సో నేను నిన్ను సో టైంలో వర్షం పడమంటున్నా, పడొద్దని ఆపట్లేదు. ఎందుకంటే చెట్లకు అన్నిటికీ వర్షం కావాలి. సో నువ్వు ముందు ఎంత పడతావో అంత పడి నాకు 5 గంటలకు యాక్చువల్లీ 6కి మూవ్ చేసినాం మేము అంతకు ముందు రోజే. ఎందుకంటే అందరికి అంత ఎర్లీ కష్టం అవుతుంది. సో 5 వరకు నువ్వు ఎంత పడతావో పడు, నువ్వు ఏ థండర్ స్టార్మ్స్ వస్తాయో రాని, నేను నిన్ను ఆపను. సృష్టికి హెల్ప్ ఎప్పుడు నేను ఆపను, నేను సృష్టికి హెల్ప్ చేసేదాన్ని. నువ్వు ఇలా చెయ్యి అంటే ఎగ్జాక్ట్లీ వర్షం పడిందంటే ఇక అసలు కుండపోత వర్షము, లైట్నింగ్ రాలే, కుండపోత వర్షం పడి ఎగ్జాక్ట్లీ 4:50కి ఆగిపోయింది. 1 hour 30 minutes పడి ఆగిపోయింది. మామూలుగా అయితే అది ఫోర్కాస్ట్ 3-4 hours ఉంది, 5 to 8 ఆగిపోయి అసలు ఎంత బ్యూటిఫుల్ వెదర్ అయిందంటే మా పార్టీకి అన్ని టకటక చేసుకుని బయట చేసాం. సో నేను మీకు ఫోటో పంపిస్తాను. నేను అంతా ఆ పార్టీ కూడా ఎవ్రీథింగ్ ఆర్గానిక్లా చేసిన, అంటే ఎవ్రీథింగ్ భూమికి హెల్ప్ అయ్యేది చేసిన. ప్లేట్లు, నో డిస్పోజబుల్స్, పడేసేది, ఒక్క డెకరేషన్ కూడా ప్లాస్టిక్ లేదు. సో అట్లా ప్రతి థాట్ నాది అట్లాగే ఉంటుంది. అంటే సృష్టికి సహాయపడడం అంటే ఇదేనా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు భూమికి, నేచర్కి, నేచర్ ఎందుకు నేను చెప్పినట్టు వింటలేదు. నేను రిక్వెస్ట్ చేస్తే ఓకే అంటుంది, నేను చెప్పినట్టు వింటుంది అంటే నాకు గర్వం అవుతుంది. నేను రిక్వెస్ట్ చేస్తే నా మన్నన, ఇప్పుడు దేవుడు నేను అడిగితే మన్నించింది, అది రైట్ వర్డ్. సో ఎందుకు మన్నించింది అంటే నేను దానికి అనుసంధానమై దాని ప్రకారం వెళ్తున్నా, అంటే నేను దానికి నష్టం చేకూరుస్తలేను. ఎవ్రీ థాట్ ఆఫ్ మైండ్, ఇప్పుడు బర్త్డే ఉంది మేడం అంటే నేను చెప్తా, నువ్వు బర్త్డే ఎందుకు చేసుకుంటున్నావు, నువ్వు చేసేది నీ డెకరేషన్ దేనికి హెల్ప్ అవుతుంది. సో నువ్వు బెలూన్స్ వాటన్నిటితో నువ్వేం చేస్తున్నావు, భూమిని నాశనం చేస్తున్నావు. సో నువ్వు ఆల్రెడీ ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళకి ఫుడ్ పెడుతున్నావు. అట్లా కాదు, మనకు నక్షత్రం బర్త్డే వేరే రోజు ఉంటుంది. నేను మా వాళ్ళందరికీ ఏం చెప్తా అంటే, నక్షత్రం మీ అబ్బాయి బర్త్డే రోజు పోయి అనాథ శరణాలయంలో అట్లా మీ అబ్బాయికి ఇష్టమైన ఫుడ్డే తీసుకెళ్ళి అక్కడ పెట్టు. అంటే అది నెగిటివ్ వచ్చేది కాదు, అంటే జంక్ కాదు. కరెక్ట్. మీ అబ్బాయికి పప్పు ఇష్టం, ఇంకోటి ఇష్టం, వెళ్ళి పప్పులు వెళ్ళి దానం చేయి, బియ్యం వెళ్ళి దానం చేయి. కాదు నాకు మా అబ్బాయికి ఆరెంజ్ ఇష్టం, ఆరెంజ్ వెళ్ళి దానం చేయి. అట్లా నీకు ఏది ఇష్టమో అవి దానం ఇచ్చి నువ్వు హెల్ప్ చేయి. అంటే అది నీకు హైయెస్ట్ 100,000 ఎనర్జీ వస్తుంది మీకు. మీరు కనుక బర్త్డే రోజు మీకు 9 మంది మాస్టర్స్ మీతో ఉంటారు, మీరు హైయెస్ట్ పవర్ఫుల్ ఉంటారు. అప్పుడు చేసే ప్రతి పని కొన్ని వేల ఇది ఎక్కువ అవుతాయి. సో ఆ రోజు అవన్నీ చెయ్యి. నీ డేట్ రోజు, ఆ డేట్కి పెద్ద విలువ లేదు, ఆ డేట్ రోజు నువ్వు ఏం చేసుకుంటావో పార్టీలు చేసుకో, కానీ పాజిటివ్గా చెయ్యి, ఎక్కడ నష్టం చేయకుండా చెయ్యి. నువ్వు మీ ఓలం పిలుచుకుంటావో ఇంకోటి చేస్తావో నీకు భౌతికంగా హెల్ప్ అయ్యేది చెయ్యు, కానీ అది సృష్టికి నష్టం కావద్దు. అంటే మన చిన్నప్పుడు కూడా వినేవాళ్ళం కదా, పెద్దవాళ్ళు, ఋషులు, వీళ్ళందరూ వాళ్ళు ఏదంటే అది కంట్రోల్ చేయగలిగే వాళ్ళు చెప్తారు కూడా. కరెక్ట్. సో మరి ఇప్పుడు మనిషికి, ప్రకృతికి, అంటే పంచభూతాలకి ఎందుకు అనుసంధానం కట్ అయింది? ఇది ఎందుకే ప్లాస్టిక్లు, బెలూన్లు వేయి పెడతారు. మరి దాన్ని మన వేటు మోక్ష ద్వారా ఏమన్నా రిపేర్ చేయొచ్చా? ఈ అనుబంధాన్ని పునరుద్ధరింపజేయొచ్చా? ఆ శక్తి మీ ఒక్కరికేనా, మాకు లేదా? మనది ఫాలో అయిన వాళ్ళందరిది ఇప్పుడు చెప్పారు కదా మీకు ఇంటర్వ్యూలో. అవును, మనని ఫాలో అయ్యే వాళ్ళందరూ నేను చేసేటి చేస్తారు. నాకు ఇప్పుడు అన్నారు కదా మీరు అనుమలాగా మాట్లాడుతుండ్రు అని, వాళ్ళందరూ అనుమాలనే చేస్తున్నాను నేను. అనుమ అయిపోతారు వాళ్ళు, అనిరుద్ధ మిరియాలు అయిపోతారు వాళ్ళు ఆటోమేటిక్ గా, మనస వాచా కర్మణ. సో మనం హీలింగ్ తో చేస్తున్నాం దాన్ని, కొంచెము చిన్నప్పటి అన్ని రిలీజ్ చేస్తున్నాము. ప్లస్ వాళ్ళ ప్రవర్తన మారిపోద్ది, వాళ్ళ థింకింగ్, వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది. మారిపోయినప్పుడు ఇల్లంతా నందనవనం అవుతుంది. ఓకే, సూపర్. రైట్, మీరు చెప్తుండే బాగుంది, మీరు చెప్పేది అద్భుతంగా ఉంది. సో అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి కర్మ సిద్ధాంతం కానీ ఇలాంటివన్నీ ధ్యానంగా నేర్పిస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుందా మ్యామ్? చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళకి అర్థం అవుద్దా ఈ కాన్సెప్ట్ అని?
అంటే ఇది డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు మనం. నేను నా పిల్లలకి ఎలా నేర్పించాను అంటే స్టోరీస్ లాగా చెప్పేదాన్ని. వాళ్ళకు మసాజ్ చేస్తూ, లెగ్ మసాజ్, హ్యాండ్ మసాజ్ చేస్తూ, స్కాల్ప్ మసాజ్ చేస్తూ, మెల్లిగా ఫేస్ మసాజ్ చేస్తూ, వాళ్ళకి మెడిటేషన్ చేసుకుంటూ పడుకోబెట్టేదాన్ని. సో ధర్మము సత్యము అన్నది స్టోరీస్ రూపకంగా చెప్పేదాన్ని నేను. మన సనాతన ధర్మాన్ని, వేదాల్లో ఉన్నది, రాముంది. ఇప్పుడు నేను అన్న చూడండి ఒకటి, సీత కూడా పిల్లల్ని పెంచే విధానాన్ని ఆమె ఎన్నుకుంది సోల్ పరంగా. ఒక అడవిలో పెంచితే ఒక కిడ్ పంచభూతాలతో అనుసంధానమై పెరుగుతాడు, రాజ్యంలో కాదు. ఇంకోటి ఆయన శాసనాన్ని ఆయన లిఖించగలుగుతాడు. అదే మీరు రాజ్యంలో పెరిగితే ఆల్రెడీ ఉన్న శాసనాన్ని ఫాలో అవుతాడు. ఆటోమేటిక్గా ఫాలో అవ్వడం వేరు, మీరు లిఖించడం వేరు. సీతాదేవి లవకుశల్ని వాళ్ళ ఓన్ అంటే ఉమెన్కి ప్రయారిటీ ఇచ్చి ఉమెన్ని చెయ్యడాని కోసమని ఆమె భూమి మీదకి వచ్చింది. అందుకు ఇప్పుడు ఈయన శ్రీరాముడు వచ్చింది నెగిటివ్ అంతా రిలీజ్ చేయడానికి, రాక్షసులు ఇప్పుడు మనకున్న దయ్యాలే అప్పుడు రాక్షసులు అనుకో, రాక్షసులందరినీ నిర్మూలించడానికి వచ్చిండు. ఈమె ఏంటి, మన స్త్రీలను ఉద్ధరించడానికి వచ్చింది. స్త్రీలకు ఉన్న మన వెనకటి నుంచి ఉన్న పద్ధతులను మార్చి వాళ్ళ గౌరవం ఇవ్వాలి అని వచ్చింది. రాముడు తనకిస్తుండు గౌరవం, కానీ రాజ్యంలో ఆ స్త్రీలకు లేదు. సో దాన్ని మార్చాలంటే ట్రై చేసింది, కానీ రాముడు ఆల్రెడీ అది అలవాట్లు ఉన్నది, కష్టం అని చెప్పిండు. సో అందుకోసమని ఇప్పుడు చూడండి యుద్ధంలో కూడా చాలా మంది మెన్ చనిపోతారు. మహాభారతప్పుడు ఉమెన్ పిల్లలే ఉంటారు అక్కడ. సో అక్కడ మీరు మార్చడం చాలా ఈజీ, ఏదన్నా శాసనం మార్చాలంటే. సో చక్రవర్తి కెన్ డూ దట్. సో మచ్ ఆఫ్ కింగ్స్, నెగిటివ్ ఉన్న కింగ్స్ అందరు చనిపోయి ఓన్లీ పాజిటివ్ వాళ్ళే ఉండి అక్కడ మొత్తం పాండవుల చేతికి మార్చే శక్తి ఇది భూమి ఇచ్చింది. ఇక్కడ కూడా లవకుశకి ఇచ్చింది. లవకుశ ఈజీగా అక్కడ హనుమంతులు వాళ్ళ వెనకాల కూడా ఉండే ఆ పవర్. సో వాళ్ళని ఎవరు ముట్టలేరు, తట్టలేరు, వాళ్ళు చెప్పింది శాసనంగా అయింది. అది ఎందుకు, సీతాదేవి తన పర్పస్కి తను అడవిలో వాళ్ళని పెంచడం కోసమని రాముణ్ణి దింపడానికి అది ఆమె ప్లాన్. రామునికి సంబంధం లేదని, రామునికి చాయిస్ లేదు, దింపాల్సింది. సో ఇవన్నీ బిహైండ్, మనకు అది అర్థం కాదు, మన కళ్ళతో చూడలేము. సో అది ఏమనుకుంటారు పాపం, అంత చిన్న పిల్లల్ని అడవిలో ఎంత అద్భుతంగా పెరుగుతారంటే పిల్లలు. ఇప్పుడు నా పిల్లలు కూడా ఇంట్లో ఎప్పుడు చికాకు ఉండేవారు, ఒకరికొకరు కొట్టుకునేవారు, బయట హ్యాపీగా ఉండేవారు. సో నాకు వీకెండ్ అయిందంటే ఎప్పుడు బయటనే ఉంచేదాన్ని. స్కూల్ నుంచి పిక్ చేసుకొని వచ్చాక కూడా ఎక్కువ నేను ఇల్లు కూడా అట్లాగే కొనుక్కున్నా 10 ఎకరాలలో. ఎప్పుడు మేము ఆ చెట్ల కింద బయటే ఉండేవాళ్ళం. ఫుడ్ కూడా అక్కడికి తీసుకెళ్ళి పెట్టేదాన్ని. సో ఐదర్ ఒక వాటర్ మీద కన్నా తీసుకెళ్ళేదాన్ని వీకెండ్ అయితే, లేకపోతే ఒక ఎనిమల్స్ ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళి ఫుడ్ చేసుకెళ్ళి చెట్ల కింద తినేవాళ్ళం. మొత్తం వాళ్ళని అసలు పెంచడమే ప్రకృతిలో పెంచిన నేను సీతాదేవి లాగా. కానీ నాకు అది తెలియలే, ఎందుకంటే వాళ్ళు కొట్లాడుకుంటున్నాను తీసుకెళ్ళినా. అంటే వాళ్ళ సోల్ ప్లాన్ అది. వాళ్ళు అక్కడ ఎందుకు కొట్లాడుకుంటున్నారు, దిస్ నాట్ ద ప్లేస్ వీ వాంట్ టు స్టే. సో మమ్మల్ని ప్రకృతిలో ఉంచమని వాళ్ళు నన్ను గైడ్ చేసి తీసుకెళ్తున్నట్టు అర్థం అక్కడ. కానీ మనం వాళ్ళని తిక్కనే పట్టుకుని తిక్క చేస్తుండని పనిష్మెంట్ ఇచ్చి రూములలో వేసి అది మారాలి అని చెప్తున్నాను. అంటే మీరు ఇప్పుడు ఎన్నో పేరెంటింగ్ వర్క్ షాప్స్ ఇచ్చున్నారు కదా మ్యామ్. సో వాటిల్లో అంటే అమెరికా లాంటి చోట్ల ఇచ్చారు, ఇండియాలో కూడా ఇచ్చారు కదా. సో వాళ్ళ పేరెంట్, అక్కడి పేరెంట్స్కి ఇక్కడి పేరెంట్స్కి మధ్య ఉన్న తేడా ఏంటి మేడం? అమెరికన్సా లేకపోతే ఇండియన్స్? అమెరికా పోయిన వాళ్ళు సేమ్ ఉన్నారమ్మా. అంటే ఇద్దరు వస్తారా మన దానిలోకి? ఇద్దరు వస్తారు. రైట్, ఓకే. మన అమెరికన్స్ నేను చూస్తా కూడా ద వే దే రేజ్. వాళ్ళు ఎగ్జాక్ట్లీ కిడ్కి ఏం కావాలనో కిడ్ ఎలా వెలగదలుచుకున్నారో అలాగే పెంచుతారు. చిన్నప్పుడు సూపర్గా పెంచుతారు వాళ్ళు. అందుకే 18 తర్వాత కూడా వదిలేస్తారు చూడండి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి నేర్పించేసి ఉంటారు జీవితాన్ని, బయటికి పోతే ఎలా పెరగాలి. ఇప్పుడు మా అబ్బాయి ఏం చెప్తాడంటే, మన ఇండియన్ కిడ్స్లోనే 20 మందిలో 18 మంది ఈ డ్రగ్స్ ఇలాంటి వాటిల్లో ఉన్నారు. అయ్యో, అమెరికన్స్ తక్కువ ఉన్నారు అంటాడు. ఎందుకంటే అమెరికన్స్ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఒపీనియన్ విని దాని ప్రకారం చేస్తారు. వాళ్ళు కిడ్కి ఏం కావాలన్నా వాళ్ళ ఒపీనియన్ విని, అమ్మ ఈరోజు నేను ఈ పార్క్ రాను, డిజ్నీ వెళ్దాము అంటే డిజ్నీకే తీసుకెళ్తారు. మనల్ని కోపడితే ఇది ఆల్రెడీ నేను ప్లాన్ చేసిన ఇటే పోదామని ఇటే తీసుకెళ్తారు. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఇప్పుడు అమెరికాలో కూడా పేరెంట్స్, మన ఇండియన్ పేరెంట్స్ పెంచే విధానానికి అమెరికన్స్ పెంచే విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. అమెరికాలో కూడా ఇండియన్స్ మారలే. ఇక్కడ మనం ఏది పెరిగితే అదే కంటిన్యూ అవుతుంది కదా సార్. అక్కడ ఇంకా ఇప్పుడు ఇండియా అన్న మారుతుంది. సో ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇదే మనస్తత్వంతో అక్కడ ఉన్నారు 40 ఏళ్ళకి కూడా. అదే పద్ధతులతో ఉన్నారు, మారలేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మార్పు చూడలేదు. ఇంకోటి మేడం, ఇప్పుడు పిల్లల ద్వారా ఎన్లైటన్ అవ్వాలంటున్నారు కదా,
పిల్లల ద్వారా తల్లిదండ్రులు ఎన్లైటన్ అవ్వాలంటున్నారు Yes. కదా, అలా అవ్వాలంటే తల్లిదండ్రులు వాళ్ళు మార్చుకోవాల్సిన లక్షణాలు ఏంటి అసలు? నెంబర్ 1 వాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలి. వాళ్ళు ఏం Okay. చెప్పదలుచుకున్నారో వినాలి. ఉమ్, నెంబర్ 2 వాళ్ళతోనే నువ్వు ఎలా డేని డిజైన్ చేసుకుంటావు. ఇప్పుడు నువ్వు ఆన్ టైం నీకు డ్యాన్స్ కావాలా వద్దా, వాళ్ళు వద్దంటే బలవంతాన డ్యాన్స్కి తీసుకెళ్లేది ఉండదు. ఉమ్, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే, వాళ్ళకి డ్యాన్స్ వల్ల వాళ్ళలో ఏవేవి చేంజెస్ వస్తాయి ప్రకృతి పరంగా, నీ Right. మైండ్ ఎంత స్ట్రాంగ్ అవుతుంది, నువ్వు టఫ్ వాటిని కూడా ఎంత ఈజీగా నువ్వు ఫేస్ చేయగలుగుతావు, ఎక్స్ప్లెయిన్ చేయి. అయినా నేను పోను అంటే కొన్ని రోజులు వదిలేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని బుజ్జగించి ఇది చేసి అది చేసి ఎస్ అంటట్టు చేసుకోను, ఓ, లేకపోతే వదిలే. అచ్చా, అచ్చా. అది ఎంత మంచిదైనా. ఓకే, నెంబర్ 2 ప్రతి ఒక్కటి వాళ్ళని, అంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు ఒక కాంట్రాక్ట్ లాగా రాయించేదాన్ని వాళ్ళను. ఉమ్, నేను ఈ టైంకి ఇది చేస్తా అంటే వాళ్ళని సిగ్నేచర్ మా సిగ్నేచర్ ఒక విట్నెస్ సిగ్నేచర్ కూడా ఉండేది. ఉమ్, అది నేను వాళ్ళ డోర్ మీద పెట్టేదాన్ని, నా లాకర్లో ఉంటుందని చూపించేదాన్ని, లాకర్లో పెట్టేదాన్ని దాన్ని. ఉమ్, సో దానికి ఆ వాల్యూ ఇచ్చేదాన్ని. సో ఓకే, అందులో ఉన్నట్టే వాళ్ళు ఫాలో అయ్యేవారు. లేవగానే బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, వాళ్ళే అలారం పెట్టుకొని లెగవడము, ఉమ్, ఎందుకంటే ఆ కాంట్రాక్ట్లో రాశారు వారు. అచ్చా, సో అందుకని వాళ్ళనే డిజైన్ చేసుకొనియండి వాళ్ళ డేని. ఇప్పుడు ఏ టైంకి ఏం కావాలి అన్నది. ఇప్పుడు ఒక కన్సల్టేషన్లో నాకు ఏమొచ్చిందంటే, కొడుకు ఏం చెప్పాడంటే, పిల్లలు వచ్చి నాకు చెప్తారు ఆ, మా ఇంట్లో ఇష్యూ ఉందని. సో మా ఇంట్లో మా అమ్మ నన్ను ఆడుకోనియట్లేదు, 3 గంటలు ట్యూషనే పెట్టింది అన్నారు. ఆ, అయితే నేను పిలిచి ఏ టైంకి పెట్టింది మీ అమ్మ ట్యూషన్ అంటే సాయంత్రం అన్నారు. ఉమ్, నేను వాళ్ళ అమ్మని పిలిచి, ఎందుకు నువ్వు పొద్దున పెట్టట్లేదు ట్యూషన్, సాయంత్రం వాళ్ళని ఆడుకొని ప్రకృతిలో హ్యాపీగా, ఉమ్, సాయంత్రం లోపల కూర్చోబెట్టి ట్యూషన్ చెప్పేది ఏం అవసరము అంటే, లేదు పొద్దున్న లెగవరు వాళ్ళు, ఆ తల్లి డెసిషన్ కదా అది, పొద్దున్న లెగవరని సాయంత్రం పెట్టింది. మరి నువ్వు కొడుకుని అడిగావా? అడగలేదు. మరి నేను వాళ్ళని పిలిచి, మరి మీరు మార్నింగ్ మీరే అలారం పెట్టుకొని లేచి, ఆ 3 గంటలు ఎందుకమ్మా, గంట చాలు వాళ్ళకు అని గంటకు తగ్గించాను. మీరే అలారం పెట్టుకొని లెగిసి, ఎందుకంటే నిద్ర అవసరం పిల్లలకి పెరుగుదలకి, అవును. ట్యూషన్ కాదు. వాళ్ళు ఏదైతే తెచ్చుకుంటారో అదే అవుతారు సార్ రేపు పొద్దున. ఈ ట్యూషన్లు ఇవన్నీ మీ పైసలు వేస్ట్, అన్నీ వేస్టే నన్ను అడిగితే. సరే దాన్ని గంటకు తగ్గించి మార్నింగ్ నువ్వే అలారం పెట్టుకొని ఈ టైంకి లేసి ఈ టైంకి ట్యూషన్ పో, వాళ్ళు నడుచుకొని పోగలుగుతారట. అమ్మ లేవని కూడా లేవదు, ఓకేనా అంటే ఓకే అన్న. ఏ రోజైతే నువ్వు ట్యూషన్ పోవో నీ సాయంత్రం ఆట కట్ట అని చెప్పిన. వాళ్ళ అద్భుతంగా ఇప్పుడు లేస్తున్నారు, ట్యూషన్ వాళ్ళే వెళ్తున్నారు, వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చదువుతున్నారు. ఎందుకంటే అది వాళ్ళు డిజైన్ చేసుకుంది. అది ఓకే, నువ్వు బలవంతాన్ని ఆట నాపి కూర్చోబెడితే వాళ్ళు ఫోకస్ చేస్తారు, చెయ్యరు కదా. వాళ్ళు సాయంత్రం ఆడుకుంటున్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ అవుతుంది. ఇక్కడ 2 గంటలు ఎక్కువ పడుకుంటున్నారు. సో అట్లా నా దగ్గరకు వస్తే ఆ సొల్యూషన్స్ కూడా నేను చెప్పి చేపిస్తా వాళ్ళకి. ఇప్పుడు పిల్లలు హ్యాపీగా ఉన్నారు, తల్లి హ్యాపీగా ఉంది. సూపర్. ఇంకోటి మేడం, ఇప్పుడు తిరుపతిలో మీరు రిట్రీట్ చేస్తున్నారు కదా, సో దాంట్లో సబ్జెక్ట్ ఏంటి, ఇదేనా ఏంటి ఆ తిరుపతి రిట్రీట్ అంటే విశేషాలు? ఇప్పుడు మనకి ఏ సబ్జెక్టు చెప్పి నేర్పియాల్సిన అవసరం లేదు. హీలింగ్ అచ్చా. చెప్తాం ఆ, సబ్జెక్ట్స్, ఆ, కానీ నేర్పియడం కంటే ఎక్కువగా వాళ్ళ లోపల నుంచి ఉన్నాయన్నీ క్లిన్స్ చేస్తాం. చక్రాస్లో ఉన్న భయాలు, ఓకే, కోపము, అర్షద్వర్గాలు అంటాం కదా, జెలసీ, ఇరిటేషను, ఇంకా ప్రేమతత్వాన్ని నింపుతాము. సూపర్. ఇంకోటి అంటే వేరేళ్ళ పట్ల యాక్సెప్టెన్స్ ఉండదు, యాక్సెప్టెన్స్ నింపుతాము. ఇంకోటి ఏదొచ్చినా నేను చేసిందే నాకు వచ్చింది అన్నది పెడతాము వాళ్ళ బ్రెయిన్లో. ఇంకా వాళ్ళకి హీలింగ్ చేయడము ఎంత రిలీజ్ అవ్వడం వల్ల ప్రేమతత్వంలోకి వెళ్ళిపోయి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. సింపుల్. సో తిరుపతి కార్యక్రమం ఏంటి మేడం? 28 నాడా? ఎప్పుడు? 28 1 2 రోజులు 2 రోజులు. ఓకే. ఏంటి? హైదరాబాద్లోనేమో ఒక రోజు ఇది మెడిటేషన్ది, ఒక రోజు మెడికల్ ఇది ఉంది, మెడికల్ అది క్యాంప్. ఎప్పుడు డేట్ ఎప్పుడు మేడం? అది 6/7 ఇది 6వ తారీఖు, మార్చి 6 ఏమో హోల్ డే మనది. పొద్దున యజ్ఞం అవుతుంది. ఓకే. తిరుపతిలో కూడా పొద్దున యజ్ఞం అవుతుంది. అది 7 కొండల పైన, అక్కడ ఎనర్జీస్ బాగుంటాయి. పిడకలతో యజ్ఞమా? రామనామ పిడకలతో. రైట్. అది మనం ఇంకా తగ్గేది అంతే. సో ఆ యజ్ఞం జరిగినాక మనం నెక్స్ట్ మనం ఒక ఎనర్జైజ్ చేసుకోవడానికి డ్యాన్స్ లాగా చేస్తాము. అది ఒక నారాయణ తత్వమో ఏదో ఒకటి, విక్షక్సేనదో ఎనర్జీ చేశాక మనము దీపాలు ముట్టించి, దీపాలు చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనము క్లాసెస్ ఉంటాయి. అయితే ఫస్ట్ ఒక 20-30 నిమిషాలు వాళ్ళను ఎనర్జైజ్ చేయడానికి మెడిటేషన్ ఉంటుంది. ఓకే. దాని తర్వాత క్లాసెస్ చెప్తాం. దాని తర్వాత లంచ్ తర్వాత హీలింగ్ గురించి ఎన్ని రకాల హీలింగ్స్ చెప్పి, మనం ఇప్పుడు ఏ పద్ధతి చెప్తున్నాం చెప్పి వాళ్ళందరినీ, కొంతమంది కూర్చోలేని వాళ్ళు పడుకోబెట్టి ఈ హీలింగ్ చేస్తాం అనమాట. హీలింగ్ జరుగుతుంది. దాని తర్వాత పంచభూతాల ఎనర్జీస్ తీసుకుంటూ పోయి చెట్టును హగ్ చేసుకోవడము, నేను ఎప్పుడు నీకు హాని తలపెట్టా అని ప్రామిస్ చేయడము, ఇప్పటి నుంచి ఇంకా నన్ను కాపాడు నువ్వు,
ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చేది అదే కదా సార్, చాలా మందికి అంతే కదా. ఆస్తమాలు వచ్చే అవును. చెట్లు కట్ చేసినందుకే అబ్బా, మీకు ఆక్సిజన్ కట్ అవుతుంది ఇక్కడ. కరెక్ట్. సో మీరు ఏం చేస్తే అదే వస్తుంది. సో మాకు డ్రీమ్లో చూస్తున్నాం మేము అవన్నీ. సో ఇక్కడ చెట్టును హక్ చేసుకుని చెట్టు ఎనర్జీస్, భూమి ఎనర్జీస్, చెప్పులు లేకుండా వాక్ చేసి, వాటర్ గేజింగ్, ఫైర్ గేజింగ్, ఆకాశం గేజింగ్, మూన్, సన్ ఇవన్నీ చేపిస్తాం వాళ్ళతో. అచ్చా అచ్చా. మూన్ ఏమో, సన్ ఏమో వెళ్ళిపోయేటప్పుడు, మూన్ ఏమో నైట్ ఉంటారు కదా మాతో నైట్. అవును. సో ఈ మూన్ గేజింగ్ అయ్యాక మళ్ళీ నైట్ డిన్నర్ అయ్యాక మళ్ళీ హీలింగ్ మెడిటేషన్ ఉంటుంది. అప్పుడు చక్రాస్లో ఉన్నాయి అన్నీ రిలీజ్ చేస్తాం. ఓకే ఓకే. ఫస్ట్ మనము నైట్ హీలింగ్ ఫస్ట్ ఏం చేస్తామంటే, మనం జన్మలో నేర్చుకునే ఉంటాయి కదా, ఆ నేర్చుకున్న జ్ఞానం ఈ కర్మ వల్ల కప్పబడి ఉంటుంది. ఎప్పుడైతే కర్మ పోతుందో జ్ఞానం మనకు పెరుగుతూ ఉంటుంది ఓకే. ఆటోమేటిక్గా. ఓకే. అంతకుముందు నేర్చుకునే, కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నది కూడా ఉంటుంది అందులో. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ కర్మలు మనం రిలీజ్ అంటే హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి రిలీజ్ చేసుకోవడానికి చూసుకుని షార్ట్కట్లో. సో ఆ జ్ఞానాన్ని అంతా మనం డౌన్లోడ్ చేయడానికి హెల్ప్ చేస్తాం వాళ్ళకి. ఏది మనం అంతకు జన్మల్లో నేర్చుకుంది ఇప్పుడు ఈ జన్మకు అవసరం ఉన్న జ్ఞానాన్ని ఈ క్షణమే డౌన్లోడ్ చేయమంటే డౌన్లోడ్ అవుతాయి. సూపర్. మన సోలే కదా చేసేది. సోల్ సబ్ కాన్షియస్ లెవెల్కి మైండ్లోకి చేస్తుంది, బాడీలోకి చేస్తుంది. ఓకే. ఈ బాడీలో హెల్త్ పరంగా కూడా స్ట్రాంగర్ అవుతారు మీరు. ఓకే. ఎందుకంటే కర్మ వల్లే మనకి ఇది పని చేయదు, అది పని చేయదు, ఇది పని చేయదు. అవును. సో అవన్నీ డౌన్లోడ్ అవ్వంతో శక్తి కూడా మీకు వచ్చేస్తుంది. సూపర్. ఇంకోటి మేడం, అసలు ఈ రిట్రీట్లో పాల్గొనాలని చాలా మంది ఎదురు చూస్తుంటారు. అవును. వాళ్ళకి అసలు కొందరికైతే అసలు కమ్యూనికేషన్ దొరక చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. ఆ. ఈసారి ఎట్లా డిజైన్ చేశారు వాళ్ళకి? అదే అంటే మనకి ఇప్పుడు 7 కొండల పైనే కదా అవును. మనకి సో ఆశ్రమంలో ఉందంటే అక్కడ రాగలుగుతారు, అందరికి తెలుసు ఆ ఆశ్రమం అచ్చా, అంటే. అచ్చా. సో ఇప్పుడు మనకి నెంబర్కి కాల్ చేస్తే ఉమ్. ఒకవేళ మీరు ఓపెన్ చేసేసరికి మేము నెంబర్ సరిగ్గా ఎత్తట్లేదు, ఎందుకంటే అవును. మేము అందరం అది అక్కడ ఒక ఉంటాం. ప్రాబ్లం ఉంది. ఆ అవును పైన 7 కొండల పైన ఉంటాం. అవును. మనము అడ్రస్ చెప్తాం అందులో. ఇప్పుడు మీ స్క్రీన్ పైన అవును, అడ్రస్ అవును, పెట్టొచ్చు, ఆ అవును. అడ్రస్కి వచ్చేయచ్చు వాళ్ళు. అచ్చా, డైరెక్ట్ వచ్చేయచ్చు. వాకిన్ సార్ వెల్కమ్. అచ్చా అచ్చా. ఎప్పుడు కూడా వాకిన్స్ వెల్కమ్ అంటాం మనం. సూపర్. ఎందుకంటే మనకు పొద్దునే వచ్చేస్తారు, లంచ్ Correct. వరకు మనం ఆర్గనైజ్ Correct. చేసుకోవచ్చు. అవును. కాకపోతే మొత్తం మంది వాకిన్ అయితే మనకు కష్టమైంది. ఇబ్బంది మనకు అవుతుంది 5,000 కదా. వస్తారా 500 వస్తారా అవును. తెలియకపోతే ఎట్లా. అంటే పైన రూమ్స్ ఉన్నాయా? అంటే Rooms అన్ని అన్నీ ఉన్నాయి. ఫెసిలిటీస్ అన్ని అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ 250-300 పీపుల్ వరకు మనకి ఓ, దొరికింది. ఓ. సో వీఆర్ డూయింగ్ అది కూడా హనుమంతుల వారే ఇచ్చారు ఈసారి అక్కడ అవునా? చేయమని. అంతే, అది ఆటోమేటిక్గా జరిగిపోయింది అక్కడ. మనం ఏం Super, శ్రమ super. పెట్టలే. ఇక్కడ హైదరాబాద్లో 6th రోజు ఈ రిట్రీట్ అయ్యాక 7th రోజు మెడికల్ క్యాంపు ప్లస్ హనుమాన్ హీలింగ్, పర్సనల్ అచ్చా, హీలింగ్ రెండు. అక్కడ కూడా పర్సనల్ హీలింగ్ కూడా చేస్తున్నాం. సెకండ్ డే 4 PM ఈ రెగ్యులర్ది అయిపోతుంది. అవును. 6 PM నుంచి హనుమాన్ హీలింగ్ చేస్తున్నాం. అచ్చా అచ్చా. అది మటు కంపల్సరీ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే Okay. ఒక పర్సన్కి మొత్తం హీలర్స్ అంటే మన వాలంటీర్స్ కూర్చొని చేస్తారు. అది రికార్డ్ చేస్తాం మేము వాళ్ళకి Okay. వచ్చిన అనుభవాలు. ఓకే. వాళ్ళకు ఒక మెంటోర్ ఉంటారు. అదొక సిస్టమ్ క్రియేట్ చేసినాం. అచ్చా అచ్చా. ఆ బుక్ సిస్టమ్ బుక్ ప్రకారం చేసుకోవాలి. బుక్ చేసుకో. ఆ సిస్టమ్ ప్రకారం మీకు హెల్ప్ చేయాలి అంటే ఇప్పుడు ఎందుకు ఫైనాన్షియల్, ఇప్పుడు మీరే ఉన్నారు, ఈ స్టూడియోని ఇంకో లెవెల్ తీసుకెళ్ళాలంటే హనుమాన్ హీలింగ్ చేయించుకుంటే అవుతుంది. ఓకే. ఎందుకంటే మీ అన్ని రిలీజ్ చేసేస్తున్నాం కదా, ఇంక మీరు పైకే పోతారు కదా, ఇంకెక్కడ అంతే. అడ్డంకి ఉండదు. ఓ, సో వేరే ఏ ఛానల్స్ మీకు అడ్డంకి రావు, అడ్డంకి మీరే రాదు. టాప్ అవుతారు. అట్లా మనం ఫైనాన్స్ కాదు, ఈవెన్ ఉన్నది ఇంప్రూవ్ చేసుకోవడానికి కాదు, ఉన్న రిలేషన్ బెటర్ చేసుకోవడానికి కాదు, యూ నేమ్ ఇట్, యూ కెన్ డూ హనుమాన్ హీలింగ్ ఎనీథింగ్. సూపర్ సూపర్. చాలా మంది హెల్తే అనుకుంటారు, కాదు. కాదు. పిల్లలు నిద్రపోవట్లేదు, సతాయిస్తున్నారు, లేకపోతే వాళ్ళు డ్రగ్స్లో ఉన్నారు, లేకపోతే వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. ఓకే. గేమ్స్ ఆడుతున్న పేరెంట్స్ హీలింగ్ చేయించుకున్న పిల్లల్ని అక్కడ పట్టుకొచ్చినా అందులోంచి బయటపడతారు. ఎందుకంటే డబ్బు ఎవరిది, వాడేది పేరెంట్స్ది, బాధపడేది ఎవరు, పేరెంట్స్ది. వాడు ఎంజాయ్ చేస్తుండే అక్కడ అదే గేమ్స్ కదా. ఆడుకుంటూ. అవును. సో ఈవెన్ ఒక కిడ్ ఆత్మహత్య చేసుకున్నాడన్నా అది పేరెంట్స్ కర్మనే ఉంటుంది ఎక్కువ మటుకు. ఆ అవునా? కిడ్ తొందరగా వెళ్ళిపోవడానికి యాక్సెప్టెన్సీ ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది గేమ్స్లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చాలా అవును. వింటున్నాం. అవును. అందుకని పేరెంట్స్ కర్మ రిలీజ్ చేసుకుంటే అబ్బాయి కంటిన్యూ చేస్తాడు జర్నీ. ఓ, సో అది కూడా అబ్బాయి ఒప్పుకోవాలి, బట్ మోస్ట్లీ కంటిన్యూ అవుతుంది ఒప్పుకొని. ఎందుకంటే వాళ్ళకు కూడా జన్మ తీసుకోవడం ఇదంతా ఆడదాకు రావడం కష్టం కదా. రైట్ రైట్ మ్యామ్. ఫైనల్గా ఈ సృష్టికి అలాగే భావితరాలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సృష్టికి భావితరాలకు నేను ఇచ్చే సందేశము, ప్రతిదీ ఇది నాకు అవసరమా, ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది, నేను నేచర్ని స్పాయిల్ చేస్తున్నానా ఈ పని చేయడం వల్ల, ఇది ఆలోచించి ఒక అడుగు ముందుకేయండి. ఈ Okay. 3 కనుక మీరు ఆలోచించి ముందుకేస్తే, మీరు ఒక కిడ్కి ఒక గ్యాజెట్ కొనిచ్చిన, ఇది నేను ఎందుకోసం కొనిస్తున్నా, వాడికి ఏం ఉపయోగము, వెళ్ళి కిడ్నీ కూడా అడగండి, ఇది నేను ఎందుకోసం నీకు కొనిస్తున్నా, ఏం ఉపయోగము, దీని ఖర్చు ఎంత, దీని
ఇప్పుడు మనం ఫైనాన్షియల్ కూడా వాళ్ళకి నేర్పియాలి. అవును $300 అంటే మీకు 18,000 20,000 కదా ఇవి. అవును 20,000 మీరు సంపాదన చూసుకోవద్దు. మీరు ఎన్ని నెలలు కష్టపడితే 20,000 సేవ్ చేస్తుండ్రు, సేవింగ్ లోంచి అది వెళ్తుంది. అంతే అది కదా. పిల్లలకు టీచ్ చేయాలి. సో నీకు ఒక టాయ్ కొనిస్తున్నా అంటే నేను ఎన్ని నెలలు కష్టపడి సేవ్ చేసిన డబ్బుతో నీ టాయ్ కొంటున్నా. ఇది ప్లాస్టిక్, ఈ ప్లాస్టిక్ నువ్వు ఎన్ని రోజులు ఆడుతావు, ఇది ఆడినాక ఏం చేస్తావు, నేచర్లో పడేస్తున్నావు, రైట్? సో సృష్టికి నువ్వు విరుద్ధంగా పోతున్నావు. Correct. ఇదంతా వాళ్ళ మైండ్లో కనుక పడేసింది అనుకోండి, మా పిల్లలు చచ్చినా కొనరు ఇలాంటివి. బ్రాండ్ నేమ్లు అవి ఇవి అసలు వాళ్ళు వాటి జోలికి వెళ్ళరు. నేను ఎవరికి చూపించుకోవాలమ్మా నాకు డబ్బులు ఉన్నాయని, నేను ఇంకా స్టూడెంట్నే కదా అంటారు వాళ్ళు. నేను కనుక పెళ్ళిళ్ళు ఉన్నాయి రా ఇవి కొనుక్కోండిరా అంటే నేను ఎవరికి చూపించుకోవాలి, నేను స్టూడెంట్ని, నాకు డబ్బులు ఉన్నాయని, నాకు ఎట్లుంటాయి డబ్బులు, ఇట్లా క్వశ్చన్లు అడుగుతారు. అట్లా వాళ్ళని మీరు, మా పిల్లలు అంటారు మంచిగా అయింది నువ్వు నేర్పించింది నీకు కొడుతుంది రివర్స్ అంటే. నేను ఎయిర్పోర్ట్లో ఏమన్నా కొంటే కూడా బ్యాగ్ పెట్టేస్తారు. ఇది అరే నువ్వు కొనిండ్రా అంటే నువ్వు వెళ్ళి చిన్న స్టోర్లో కొనుక్కో, నువ్వు ఎయిర్పోర్ట్లో ఇట్లా నువ్వు దీనిలో కొనొద్దు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, సెకండ్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కార్పొరేట్స్. నీ డబ్బులు నువ్వు చిన్న వ్యక్తి ఎవరైతే చిన్న స్టోర్స్ పెట్టుకుంటారో వాళ్ళకెళ్ళి నీ డబ్బులు ఇవ్వాలి అంటారు. సో వాళ్ళ తర అంటే ఏమంటారు కనము వ్యాపించింది నా రోగం అనమాట. మీ రోగమేంటి ప్రపంచం అంతా వ్యాపించింది, కనకనం ఎక్కడ. అయితే మా సిస్టర్స్ అంటారు మంచి పని నీకే కొడుతుంది, నన్నే కాదు మా సిస్టర్స్ ఎవరిని చేయనియరు. మాతో వచ్చిన వాళ్ళు ఎవరిని అన్ని బ్యాగ్ పెట్టేస్తారు. మీరు వెళ్ళి అక్కడ చిన్న వాటిలలో కొనుక్కోండి ఇక్కడ కొనొద్దని. ఇంకా వాళ్ళైతే ప్లీజ్ రా ఇది ఒక్కటి రా, చిన్న స్టోర్ లో తిరిగినాం రా, నీతోనే తిరిగినాం కదా, దొరకలేదు కదా, ఇది నన్ను కొనుక్కొని అంటారు వాళ్ళు. సరే పెద్దమ్మ అది ఒకటి ఓకే అంటారు. సూపర్ మేడం, మంచి అద్భుతమైన సందేశం. అంటే పేరెంట్స్ పిల్లల్ని ఎలా చూడాలనేది ఇది ఒక కన్నుగుప్పు ఈ ఇంటర్వ్యూ నిజం చెప్పాలంటే. ఎందుకంటే మీరు డైనమిక్స్ మొత్తం మార్చేశారు. అసలు పిల్లలు మన సొంత ఆస్తులు కాదు, మన అది కాదు, వాళ్ళు ఒక ఫ్రీ సోల్స్. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడమే మీ బాధ్యత, వాళ్ళని వాళ్ళ బాధ్యతల్లోకి పంపించడం మన బాధ్యత. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మేడం చెప్తున్నారు. అట్లాగే ఈ నెల 20వ తేదీన తిరుపతిలో రిట్రీట్ ఉంది. అట్లాగే ముచ్చింతల్లో మన హైదరాబాద్లో చిన్నజీయర్ స్వామివారి ఆశ్రమంలో జనవరి 6వ తారీఖున 6-7 మెడికల్ క్యాంప్. మెడికల్ క్యాంపులో వాళ్ళకి ఏదన్నా ఇష్యూస్ ఆల్రెడీ ఉండి వాళ్ళకి సెకండ్ ఒపీనియన్ కావాలంటే రావచ్చు. అచ్చా, అలాగే ఉమెన్ కి క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది ఫ్రీగా, అది చేయించుకోవచ్చు. డిఫరెంట్ వాళ్ళు అంటే ఇప్పుడు సర్జరీది ఉంది, ఏదైనా కార్డియాలజిస్ట్ సర్జరీ, మా హస్బెండ్ కార్డియాలజిస్ట్, కానీ వారి క్లాస్మేట్స్ కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు. సో అన్ని సబ్జెక్ట్స్ కి ఉంటారు. సారే పెట్టమన్నారు. నేను ఏం చేస్తాను, నువ్వు నాకు అంటే ఈ మెడికల్ క్యాంప్స్ మేము ఊర్లలో పెడతాం. ఈసారి ఫస్ట్ టైం హైదరాబాద్ లో మేము పెడుతున్నాం. చిన్నజీయర్ స్వామి ఆల్వేస్ పెడతారు. అయితే వారి కొలాబరేషన్ తో పెడితే మనకి మెషిన్స్ అన్ని కూడా ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారు. వాళ్ళ వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారు. సో అందరం కలిసి ఒక 30-40 పీపుల్ కలిపి దీన్ని ఆర్గనైజ్ చేసాం అనమాట. ఫ్రీ మెడికేషన్ అక్కడ. ఇప్పుడు కొంతమంది షుగర్ బ్లడ్ ఇవి చెక్ చేసుకోరు, వెళ్ళి అక్కడ చెక్ చేస్తే వస్తే వాళ్ళకి మెడికేషన్ కూడా ఫ్రీగా ఇస్తాం మనం రెగ్యులర్ అక్కడ. ఇప్పుడు మా జనరల్ మా హస్బెండ్ స్పాన్సర్ చేస్తారు. ఊర్లలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన హోల్సేల్ లో తెప్పించి ఫ్రీగా ఇస్తారనమాట. అట్లా ఇయర్లీ ఒకసారి మా ఊర్లోనైతే వచ్చినప్పుడల్లా కండక్ట్ చేస్తాం. మోస్ట్లీ ఇయర్లో 2 సార్లు. మిగతా ప్లేసెస్ లో కూడా వెళ్తున్నాం. ఇప్పుడు కరీంనగర్ దగ్గర ఉన్న ఊర్లు, లేకపోతే ఆంధ్రాలో ఉన్న దగ్గర ఉన్న ఊర్లు, నెక్స్ట్ విజయవాడలో ఏదో ఊర్లో. అంటే ఇప్పుడు మాకు ఫాలోవర్సే వచ్చి చెప్తారు మాకు మా ఊర్లో చేయండి అని. లేకపోతే మనకు తెలియదు కదా ఈ ఊర్లో సర్పంచ్ ఎవరిని ఏ ఇంట్లో చేయాలి. సో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు, మనకి టెంట్ వేసి కుర్చీలు వేసి లంచ్ ఆర్గనైజ్ చేసి మనం వెళ్ళి అక్కడ చేస్తాం. ఓసారి వాళ్ళు డబ్బు పెట్టుకోలేకపోతే మన ఆర్గనైజేషన్ డబ్బు పెట్టి చేస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో విత్ అనుమ. సో మీరు ఆ రిట్రీట్స్లో పాల్గొనండి. నిజంగా చెప్తున్నాను, ఇది గేమ్ చేంజర్ సెమినార్స్, ఇవి రిట్రీట్స్. ఖచ్చితంగా పాల్గొన్నాకనే మీకు తెలుస్తుంది. ఇంతకుముందు మన మేడం డివోటీ ఒకరు చెప్పినట్టుగా మేడంతో ఒక 5 నిమిషాలు మాట్లాడండి, మొత్తం మారిపోతుంది. తనే చెప్పినట్టు నా మొదటి ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి చాలా తేడా వచ్చేసింది. నాకే సబ్జెక్ట్ అర్థమైంది కాబట్టి. సో మీరు కూడా లబ్ధి పొందండి మేడం ద్వారా. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని స్వచ్ఛందంగా ఇది చేస్తున్నారు, లాభాపేక్షతో కాదు. ఈ కర్మ సిద్ధాంతం కోసం, ఈ వే టు మోక్ష ఫౌండేషన్ కోసం తన జీవితాన్ని దారబోసారు ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా. కాబట్టి ట్రస్ట్ చేయండి, చక్కగా వెళ్ళి మీ జీవితాన్ని మార్చుకోండి. నా జీవితమే వే టు మోక్ష అయిపోయింది. ఎస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.